హలో మిత్రులారా, ఫ్రెండ్స్, మన జన విజ్ఞాన వేదిక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజలను అవగాహన చేయడానికి అనేక వెబినార్లు మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఈ సందర్భంలోనే నేడు 73వ వెబినార్ పర్యావరణ ప్రభావ అంచనా విధానం 2020 మీద నిర్వహించుకుంటున్నాం. ఈ వెబినార్ని ప్రారంభించవలసిందిగా ఆర్గనైజర్స్ని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ వెబినార్కి అటెండ్ అయిన వారు డాక్టర్ అందే సత్యం గారు, జన విజ్ఞాన వేదిక తెలంగాణ అధ్యక్షులు, కేవీవి సత్యనారాయణ గారు, జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ పర్యావరణ సబ్ కమిటీ కన్వీనర్, నేటి వక్త డాక్టర్ కె బాబురావు గారు, పర్యావరణవేత్త మరియు శాస్త్రజ్ఞులు, ఐఐఎస్సిటిలో వారు పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ వెబినార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కొద్దిసేపు మాట్లాడవలసిందిగా డాక్టర్ అందే సత్యం, అధ్యక్షులు, జన విజ్ఞాన వేదిక తెలంగాణ వారిని కోరుతున్నాను. మిత్రులారా, మన ఉభయ రాష్ట్రాల జన విజ్ఞాన వేదిక తరఫున మన వెల్విషరు, ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ బాబురావు గారిని మరొకసారి ఆహ్వానిస్తున్నాం. వారికి కృతజ్ఞతలు కూడా. ఇదే సందర్భంలో ఇవాళ ప్రపంచంలో పర్యావరణ సమస్య ఒక పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు వచ్చినటువంటి కరోనాకు పరిష్కారాలు షార్ట్ టర్మ్లో ఏ దేశాలు, ఏ కంపెనీలు ఏం చెప్పినా, ఏ వైద్యుడు ఏం చెప్పినా, లాంగ్ టర్మ్లో కరోనా క్రైసిస్ డ్యూ టు ది ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అనే పర్సెప్షను ఇవాళ ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వైరల్ క్రైసిస్ అనేది ఇది ఆరిజిన్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అనేది ఇప్పుడిప్పుడు అందరు గ్రహిస్తున్నారు. సరే, ల్యాప్సైడెడ్ డెవలప్మెంట్ మోడల్ వలన సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్ని వదిలేసి డిస్ట్రక్టివ్ మోడల్ని అనుసరించడంతో అనేక దేశాలు పర్యావరణ వినాశనానికి కారణమైనవి. ఇప్పుడు ఆ లోతుల్లోకి అవసరం లేదు. కానీ దాన్ని రికవరీ కావటానికి ప్యారిస్ అగ్రిమెంట్కి వచ్చి పని ప్రారంభిస్తుండగానే మళ్ళీ అగైన్ ట్రంప్ దాని నుండి బయటకు వైదొలిగి ఇవాళ ప్రపంచానికి పర్యావరణం మీద ఉన్నటువంటి సీరియస్నెస్ని డైల్యూట్ చేశాడు. ట్రంప్ ఆ విధంగా వ్యవహరించినప్పటికీ యూరోప్లో ఉన్నటువంటి దాని మిత్ర దేశాలు ఏ ఒక్క దేశం వెనక్కుపోలేదు. ఈ పర్యావరణ అగ్రిమెంట్ని ముందుకు తీసుకుపోవాల్సిందే అని చెప్పేసి అన్నారు. ఇవాళ ఉన్నటువంటి ఈ క్రైసిస్లో, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైసిస్ని మన బాబురావు గారు చెప్తారు. మన రాష్ట్రంలో కూడా ఇది చాలా సీరియస్ అటెంప్ట్గా ఉంది. ఎందుకంటే డ్యూ టు పోలవరం డ్యామ్, నియర్లీ 3 lakhs acres ఫారెస్ట్ గోయింగ్ టు సబ్మెర్జ్ ఇన్ పోలవరం డ్యామ్, అండ్ బోత్ సైడ్ nearly 30 to 40 cement industries constructed on the both banks of Krishna River. Nearly 1/4 of the Nallamala forest root out since 30 years. Again, they are going to permit digging the uranium. This is the serious threatening to the Nallamala forest. And long back, Mr. Chandrababu Naidu permitted to digging the bauxite for Jindal company in Manyam forest also. Temporarily, new CM Jagan postponed that work also. Anyhow, మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంత థ్రెటనింగ్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత థ్రెటనింగ్ ఉందో మనం అనుభవిస్తున్నాం. కాబట్టి వాళ్ళ ఈ IEIA మీద ఒక అండర్స్టాండింగ్ రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ఇంటలెక్చువల్స్, విద్యార్థులు అందరూ విని ఎడ్యుకేట్ అయితే దాని సీరియస్నెస్ని గుర్తిస్తారు. కాబట్టి మన డాక్టర్ బాబురావు గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. కేవీవి సత్యనారాయణ గారు, పర్యావరణ విభాగం కన్వీనర్, వారు మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ నేటి ఈ వెబినార్లో పాల్గొనడానికి
జన విజ్ఞాన వేదిక ఉభయ రాష్ట్రాల యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ వెబినార్ లో మాట్లాడడానికి వచ్చినటువంటి డాక్టర్ కె బాబురావు గారికి, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు అందే సత్యం గారికి, ఈ వెబినార్ నిర్వహిస్తున్నటువంటి జేవీబీ ఏపీ ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ గారికి, అదే మొట్టమొదటిగా నా హృదయపూర్వక విజ్ఞానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వెబినార్ వీక్షిస్తున్నటువంటి ఉభయ రాష్ట్రాల జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు అందరికీ కూడా, అభిమానులు అందరికీ కూడా నా విజ్ఞానాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ రోజు మన ఈ వెబినార్ ని నిర్వహించడంలో ఒక ముఖ్య వక్తగా తీసుకున్నటువంటి మన డాక్టర్ కె బాబురావు గురించి 2 విషయాలు మీకు తెలియదని కాదు, ఒకసారి ప్రస్తావించుకున్నాం. ఈ సందర్భంగా డాక్టర్ కె బాబురావు గారు మన IICT రిటైర్డ్ సైన్స్ గారు. వీరు ఉభయ రాష్ట్రాలలో కూడా మన పర్యావరణ చాలా చక్కగా ఈ పర్యావరణాన్ని పరిశోధన చేయడమే కాకుండా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా, ఎక్కడ ఏ రకమైనటువంటి పర్యావరణ సమస్యలు వచ్చినా అక్కడికి వెళ్ళి ఆ పర్యావరణ సమస్యల గురించి వెళ్ళి అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిశోధించడమే కాకుండా ఎవరికి అవగాహన చేసుకోవడం. వాయిస్ పోయిందండి. కేవీవి గారు మీ వాయిస్ వినబడటం లేదు. కేవీవి గారు మీ వాయిస్ వినబడటం లేదు. సార్ కేవీవి గారిని మళ్ళీ తీసుకుంటాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా బాబురావు గారిని కోరుతున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, సత్యం గారు, సత్యనారాయణ గారు, మీ ఇద్దరికి కూడా నమస్కారం. జన విజ్ఞానక మిత్రులందరికీ కూడా నమస్కారం. మనం ఇంతకుముందు చాలా మందిని కలిసే ఉంటాము, కలిసి కూడా కొన్ని విషయాల్లో పనిచేసి ఉంటాము. ఇవాళ అసలు మనం EIA గురించి, ఈ విధానం గురించి ఆందోళన ఎందుకు పడుతున్నాము అంటే దీనికి నేపథ్యం ఏంటనేది కూడా మనం చూడాలి. ఆ నేపథ్యం చూడాలంటే అసలు మొట్టమొదటిగా మనిషి నాగరికత వైపు, పారిశ్రామిక నాగరికత వైపు అడుగులు వేసినప్పుడు, టెక్నాలజీస్ వచ్చినప్పుడు, ఆ టెక్నాలజీస్ ద్వారా జరిగిన విధ్వంసాన్ని ఒక 100 ఏళ్ల పాటు గమనించాడు. ముందు ఆ ఎదిగే తొందరలో వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే ఎక్కువ మంది బలైన వాళ్ళందరూ కూడా చాలా సామాన్య ప్రజలు, వాళ్ళందరూ దిక్కులేని వాళ్ళు, అందువల్ల వాళ్ళని పట్టించుకోలేదు. మొట్టమొదటిగా టెక్నాలజీకి పర్యావరణ పరంగా బలైన టెక్నాలజీ కెమిస్ట్రీ నుంచి ఒక ఉదాహరణ చెప్పచ్చు. మనకి సోడియం కార్బోనేట్, సోడా యాష్ అంటారు. ఆ సోడా యాష్ని మొట్టమొదటిసారి ఫ్రాన్స్లో లీ బ్లాంక్ అనే ఆయన ఒక టెక్నాలజీని డెవలప్ చేశాడు. ఆ లీ బ్లాంక్ టెక్నాలజీతో సోడా యాష్ ఉత్పత్తి చేసినందువల్ల కొంత ప్రగతి వచ్చింది. ప్రగతి ఏ రూపంలో వచ్చిందంటే, అది వరకు రంగు బట్టలు, సహజమైన రంగులతో వేసుకున్న రంగు బట్టలు ఓన్లీ సంపన్నులు మాత్రమే వేసుకోగలిగేవాళ్ళు. ఈ సింథటిక్ డైస్ అనేది వచ్చిన తర్వాత అందులో వాడే ఈ సోడా యాష్ అవసరం ఉండేది కనుక మామూలుగా బట్టలు అద్దకం చౌకైపోయి ఈ పెయింట్తో, దాంతో అందరూ రంగు బట్టలు వేసుకోగలిగిన అవకాశం వచ్చింది. కానీ దానికి చెల్లించిన మూల్యము ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు తీవ్రమైన కాలుష్యానికి బారిన పడి హైడ్రోజన్ క్లోరైడ్, కాల్షియం సల్ఫైడ్ నుంచి వచ్చే హైడ్రోజన్ సల్ఫైడ్ వీటిని బారిన పడి చాలా చిన్న వయసులోనే ముసలివాళ్ళుగా మారిపోయి చచ్చిపోవటం, చాలా ఎర్లీగా చచ్చిపోవటం అలా జరిగిందనమాట. ఇలా రకరకాలుగా మైనింగ్లో చనిపోయారు. ఏ ఇండస్ట్రీ చేసినా కూడా, ఈవెన్ మనకి బెర్ట్రాండ్ రస్సెల్ గారు చెప్పినట్టు చిన్న పిల్లలు కూడా కాటన్ మిల్స్లో పనిచేసేవాళ్ళు, టెక్స్టైల్ మిల్స్లో పనిచేసేవాళ్ళు. ఆ టెక్స్టైల్స్ మిల్స్లో పనిచేస్తున్న రోజుల్లో వాళ్ళకి పని దినము గంటలు అని కూడా ఉండేది కాదు. అలా రోజు 12 గంటలు 14 గంటలు పనిచేస్తూనే ఉండేవాళ్ళు. చిన్న పిల్లలు కూడా ఆర్థిక అవసరాల కోసం పనిచేసినప్పుడు వాళ్ళు పని చేస్తూనే నిద్రకు పడిపోయి
ఆ చేతిలో కాళ్ళు యంత్రంలోకి వెళ్ళిపోయి వికలాంగులయ్యి, లేకపోతే కొంతమంది చనిపోయి నానా బాధలు పడేవాడు. ఇలా పర్యావరణ పరంగాను రకరకాల రూపాల్లోనూ ఈ పారిశ్రామికీకరణ నుంచి సామాన్యులు చాలా బాధలు పడ్డారు. తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి, కొంత మెరుగైంది చాలా వరకు. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడైతే ప్రపంచం మొత్తంగా కూడా విపరీతంగా పారిశ్రామికీకరణ వైపు అడుగులు వేయటం మొదలుపెట్టిందో, ఎందుకంటే చాలా దేశాలు, భారతదేశం లాంటి దేశాలన్నీ కూడా స్వతంత్రానికి పొందినాయి. ఆ వలస పాలనకి దాదాపు ముగింపు మొదలైంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. ఆ సందర్భంలో వీళ్ళు కూడా పాశ్చాత్య దేశాల విధానాలు అనుసరించి వాళ్ళలాగా సాంకేతికంగా ఎదగాలి, పరిశ్రమలు పెంచుకోవాలి అనే ఆలోచనతో మొదలుపెట్టిన తర్వాత ఇక అడ్డగోలుగా ఆ రోజుల్లో అసలు పర్యావరణం అనే దానికి ఆలోచనే లేదు. అప్పుడు కూడా కొంతమంది పయనీర్స్ కొన్ని మాటలు చెప్పేవాళ్ళు, కానీ దానికి ఒక ఆర్గనైజ్డ్గా ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమ రూపం దాల్చలేదు. అప్పుడు ఏమైందంటే ఇలా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను పారేయటం. ఎందుకంటే గాలి నీరు అనేది ఉమ్మడి వనరు. ఎందుకంటే అప్పటికి గాలి నీరు ప్రైవేట్ ఆస్తిగా మారలేదు. నేల మాత్రం అప్పటికే ఆ ప్రైవేట్ ఆస్తి అయిపోయింది. నేల అనేది ప్రైవేట్ ఆస్తి ఫ్యూడల్ సమాజంలోనే అయిపోయింది. కానీ పారిశ్రామిక సమాజం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కామన్స్లో ఉండేవి. ఇక అంటే ఉమ్మడి వనరులుగా ఉండేవి. ఈ ఉమ్మడి వనరుల లోపల వ్యాపారం చేసుకునేవాడు అందరికీ చెందిన ఉమ్మడి వనరుల్లోకి వ్యర్థాలన్నింటినీ ఒక్క పైసా ఖర్చు లేకుండా వదిలిపెట్టేసేసి లాభాలు చేసుకుంటూ వచ్చాడు. దానివల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నా కూడా వాడికి లెక్క లేకుండా పోయింది. ఆ సందర్భంలోనే ప్రజలు కొంత గుర్తింపు వచ్చింది. ఏంటిది, మనకి ఇట్లా అన్యాయం జరుగుతుంది కదా, నదులన్నీ నాశనం అయిపోయినాయి, ఎక్కడ చూసిన చెత్త కంపు పనికి రాకుండా పోయింది ప్రదేశాలన్నీ కూడా అని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా 1960ల ఆ ప్రాంతాల్లో అమెరికాలో చైతన్యం ఉద్యమం మొదలైంది. దానికి రాచెల్ కార్సన్ అన్న ఆవిడ రాసిన సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ అది దోహదపడింది. అందరినీ అది చాలా ఆకర్షించింది. ఈ రసాయనాల వల్ల ఎంత ప్రమాదం జరుగుతోంది, అసలు పునరుత్పత్తికే సమస్యలు వస్తున్నాయి, పక్షులు అనేవి లేకుండా నశించిపోతున్నాయి, జల జీవరాశులు కూడా నశించిపోతున్నాయి అని అర్థమైన తర్వాత వాళ్ళందరూ సంఘటితమయ్యి ఒక ఉద్యమం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన తర్వాతనే పర్యావరణం అనేది ఒక వ్యవస్థ, ఈ వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి 1970 నుంచి అమెరికాలో మొట్టమొదటిసారిగా పర్యావరణ పరిరక్షణ సంఘం అనే సమితి అని పెట్టారు. అలాగే పని చేసే చోట కూడా పర్యావరణానికి సంబంధించి భద్రత అవసరమైనదని పని దగ్గర ఈ రసాయనాలకి పేల్చకుండా వాటి నుంచి ప్రమాదం పడకుండా ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అని పెట్టారు. ఆ తర్వాత కూడా ఏం గుర్తించారంటే పర్యావరణము, ప్రజారోగ్యము, భద్రత ఈ మూడు విడదీయరాని అంశాలు. వీటికి ఒకదానికి ఒకటికి సంబంధం ఉన్నది. భద్రత ఉండాలంటే పర్యావరణం సరిగ్గా ఉండాలి, ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే భద్రత ఉండాలి, పర్యావరణం సరిగ్గా ఉండాలి. అందువల్ల ఆ మార్పు వచ్చింది. ఆ మార్పు నుంచి తర్వాత మిగిలిన దేశాలకు కూడా కొద్దిగా పాకుతూ వచ్చింది. కానీ అప్పటికి ఐక్యరాజ్య సమితి ఏర్పడింది కనుక ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ మొట్టమొదటిగా పర్యావరణాన్ని గుర్తించటము, ఇటువంటి రకరకాల వ్యర్థాలను వదలటము, మొత్తం ప్రపంచంలో మంచి నీరు లేకుండా పోవటం మొదలైంది. ఆ కాలుష్యం విస్తరించటం, ఎక్కడ కాలుష్యం చేసినా కూడా ఆ కాలుష్యానికి ఎల్లలేవు. గాలికి ఎలా ఎల్లలేవో కాలుష్యానికి కూడా ఎల్లలేవు. దానికి ఒక ఉదాహరణగా ఏం చెప్పాలంటే, ఉత్తర ధ్రువం దగ్గర ఎలుగుబంటులు ఉంటాయి. అక్కడ ధ్రువ ఎలుగుబంటులు అంటారు, తెల్ల ఎలుగుబంటులు ఉంటాయి. ఆ తెల్ల ఎలుగుబంటుల రక్తంలో నమూనాలు పరిశీలిస్తే మనం ఇక్కడ పారిశ్రామికంగా ఉన్న ప్రాంతంలో వాడి విసర్జించే రసాయనాలు వాటి రక్తంలో కనిపించినాయి. అవి ఎట్లా అక్కడికి వెళ్ళినవి, ఎలా సాధ్యమైంది అని స్టడీ చేసిన తర్వాత అదంతా బయో అక్యుములేషన్ చైన్ ద్వారా, ఫుడ్ చైన్ ద్వారా అక్కడ దాకా వెళ్ళింది అని చెప్పి లెక్కగట్టారు. దాని మీద కొంతమంది పుస్తకాలు కూడా రాశారు. అందువల్ల కాలుష్యం మనం ఎక్కడ చేసినా కూడా ఆ కాలుష్యం ప్రపంచంలో ఎక్కడికైనా విస్తరించే అవకాశం ఉన్నది. ఎక్కడ వదిలేమో అక్కడే ఉంటుందని గ్యారంటీ లేదు. అందువల్ల కాలుష్యానికి మొత్తం ప్రపంచం అంతా కూడా బాధ్యత తీసుకుని ఎక్కడికక్కడ కట్టడి చేయకపోతే నా దేశ పిల్లల్లో నేను వదులుకుంటానంటే కుదరదు.
అందుకనే మనం ఇప్పుడు రకరకాల అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటి అంతర్జాతీయ ఒప్పందము స్టాక్హోమ్లో 1972లో మొదలైంది. 1972లో ఐ థింక్ అప్పుడు మన ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడారు. అక్కడ మాట్లాడినప్పుడు పావర్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ పొల్యూషన్ అన్నారు. బీదరికమే కాలుష్యం అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ అప్పుడు అక్కడ. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆమె మన దేశంలో కూడా పర్యావరణ చట్టాలు మొదలుపెట్టింది. మొట్టమొదటిసారిగా నీటి పరిరక్షణ చట్టం పెట్టింది, తర్వాత గాలి పరిరక్షణ చట్టం వచ్చింది. కానీ అప్పటికి పర్యావరణ మంత్రిత్వ శాఖ లాంటిది ఏమీ లేదు. ఆ తర్వాత మళ్ళీ 1992 వచ్చేసరికి మళ్ళీ ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే దీంతో మళ్ళీ ఇంకొక సదస్సు, అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేసి, ఇది అప్పటికే కొంత గుర్తింపు వచ్చేసింది అనమాట సైన్స్లో. ఆనాడే ఆ సదస్సుకు ముందుగానే 1700 మంది శాస్త్రవేత్తలు, అందులో ఆనాడు నోబెల్ బహుమతి పొందిన వాళ్ళలో సగం మంది ఒక ప్రకటన ఇచ్చారు. 1700 మంది సంతకం పెట్టిన ప్రకటన ఒకటి రిలీజ్ చేసి ఏం చెప్పారంటే, సహజ ప్రపంచము, సాంకేతిక ప్రపంచము రెండు కూడా ఘర్షణలో ఉన్నాయి. ఈ ఘర్షణ ఇలా కొనసాగితే ప్రపంచంలో మానవ మనుగడ, జీవ మనుగడ కష్టమవుతుంది. అందుకని దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఒక రియో డిక్లరేషన్ అని వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ కూడా అసలు అభివృద్ధి అంటే ఏమిటి అని ఒక ఆలోచనకు వచ్చారు. అభివృద్ధి అంటే అది సుస్థిరంగా జరగాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ కూడా అప్పుడు అంతకుముందు బ్రుంట్లాండ్ కమిషన్ నుంచి వచ్చిన దాన్ని అక్కడ అంగీకరించి అప్పుడు ఒక రియో డిక్లరేషన్ అని చేస్తూ ఈ అభివృద్ధిలో ప్రజలందరూ పాల్గొనాలి. నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలుసుకునే హక్కు, పాల్గొనే హక్కు, న్యాయం పొందే హక్కు, ఈ మూడు కూడా అత్యవసరము. అవి లేకుండా చేయటానికి వీల్లేదు. అన్ని దేశాలు ఆ హక్కులు కల్పించాలి అన్నారు. అంతకుముందే పాశ్చాత్య దేశాల్లో వెంటనే వాళ్ళకి సమాచార హక్కు లాంటివి వచ్చినాయి. కానీ మనకు 2005 వరకు సమాచార హక్కే రాలేదు. ఇప్పుడు వచ్చిన దాన్ని పూర్తిగా తుంగలో దొక్కేశారు. అది ఎందుకు పనికిరాని భ్రష్టు పట్టించేశారు. ఇప్పుడు దానికి సమాచార హక్కు చట్టం నుంచి సమాచారం పొందే అవకాశం చాలా తగ్గిపోతుంది. అట్లా ఉన్నది. సో 1992లో అప్పుడు తీసుకున్న నిర్ణయాల ప్రకారము మనం పరిశ్రమలు పెడుతున్నప్పుడు ఆ పరిశ్రమల ద్వారా జరిగే ప్రమాదాలు గుర్తించినప్పుడు అవి పర్యావరణానికి చేసే హాని, ప్రజారోగ్యానికి చేసే హాని, ఇవన్నీ ముందుగా గుర్తించాలి. ఏ అభివృద్ధి అయినా కూడా హానిని ముందుగా గుర్తించి దాన్ని అతి తక్కువ చేసుకునే విధంగా నియమాలు పెట్టుకోవాలి అన్నారు. ఎందుకంటే అసలు చేయకూడదని, కానీ ఇక్కడ ప్రభుత్వాలన్నీ కూడా సంపన్నుల చేతిలోనూ పారిశ్రామికవేత్తల చేతిలోనూ ఉంటాయి కనుక ఆ పరిశ్రమలు ఎంత మేరకు వాళ్ళు ఖర్చు పెట్టి శుద్ధి చేయటానికి, కాలుష్యం తగ్గించుకోవటానికి సిద్ధపడతారో ఆ రకంగానే చాలా దేశాలు నియమాలు చేస్తూ వచ్చినాయి. ఆ నియమాలకు నిజమైన శాస్త్రీయత లేదు. నిజంగా దాని నుంచి హాని జరగదు అనేటువంటి ఇది లేదు. మన దేశంలో కూడా మొదట్లో 1994లో మొట్టమొదటి విధానం వచ్చింది, EIA విధానం వచ్చింది. ఆ విధానం ప్రకారమే కొన్ని బహిరంగ సభలు అయినప్పుడు ప్రజలకు పాల్గొనేటానికి అవకాశం ఉండేది. తర్వాత వీళ్ళు తిరస్కరించే అవకాశం కూడా ఉండేది. అందరూ మెజారిటీ తిరస్కరిస్తే దాన్ని అక్కడ పెట్టకూడదు అనే నియమం ఉండేది. మొదట్లో అలా కొంతమంది కొన్ని ప్రాజెక్టులు ఆపేసిన తర్వాత, మీకు ఉదాహరణ కూడా చెప్తాను. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అప్పుడు కృష్ణపట్నంలో PVC ప్లాంట్ పెడతామన్నప్పుడు ఒక పోరాటం జరిగింది. ఆ పోరాటం జరిగినప్పుడు 4000 మంది ఆ జిల్లా ప్రజలందరూ అక్కడ చేరి ఒకే గొంతుతో మాకు ఈ ప్రాజెక్టు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి దానికి అనుమతులు ఇచ్చింది. అనుమతులు ఇచ్చినా కూడా నిరసనలు కొనసాగినాయి కనుక ఆనాడు ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ప్రజలందరూ స్పష్టంగా రాజకీయ పార్టీలకు చెప్పారు, ఈ ప్రాజెక్టుని తిరస్కరిస్తేనే మేము మీకు ఓటేస్తాము. ఏ పార్టీ తిరస్కరిస్తుందో ఆ పార్టీకి ఓటేస్తామంటే అప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ మేము చేస్తాము, మేము రానివ్వము అని చెప్పి కానీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అనుమతులు ఇవ్వటం మొదలుపెట్టారు. అనుమతులు ఆపనప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలవాల్సి వచ్చింది. అక్కడి నుంచి ప్రజలు వచ్చారు, ఇక్కడి నుంచి నేను కూడా వెళ్ళాను. కలిస్తే అప్పుడున్న మంత్రి గారు, పరిశ్రమల మంత్రి గారు
ఆయన పేరు చెప్పడం ఎందుకు కానీ, ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఆయన అంటాడు, అందరూ పరిశ్రమలు కావాలంటే మీరేంటి వద్దని వచ్చి అడ్డం పడుతున్నారేంటి అన్నాడు ఆయన. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చిన ప్రకటనలన్నీ మేము దీన్ని ఆపేస్తామని ఒక పుస్తకంలాగా తయారు చేసి తీసుకొచ్చి, ఇదిగో మీరు చెప్పిన ప్రకటనలే చూడవయ్యా అని చెప్పించారు. ఆ తర్వాత ఏమైందంటే ఆ కంపెనీనే వెనక్కి వెళ్ళిపోయింది. వీళ్ళకి ప్రభుత్వం పెద్దగా చేసింది లేదు. కంపెనీ వాడే ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు వాడు అక్కడే తమిళనాడులో మళ్ళీ ఏర్పాటు చూసుకుని ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి తానే విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయాడు. అలా కానీ అప్పట్లో కొంచెం ప్రజలకి, అప్పుడు జిల్లా కలెక్టర్ కూడా ఈ ప్రజల తిరస్కరణను చూసి అప్పుడు రాశాడు, యునానిమస్లీ అండ్ వెహిమెంట్లీ అపోజ్డ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి రికార్డు చేశాడు. ఆయన చేయాల్సి వచ్చింది. అప్పట్లో ప్రజాప్రతినిధులు వేదిక మీద కూర్చునే వాళ్ళు, 3 సీనియర్ సిటిజన్స్, ప్రముఖులైన సీనియర్ సిటిజన్స్ని కలెక్టర్ నామినేట్ చేసేవాడు. వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆ ప్రాజెక్ట్ని వ్యతిరేకించే అవకాశం ఆ రోజుల్లో ఉంది. వాళ్ళందరూ వ్యతిరేకించారు. ప్రజలు వెళ్ళి వాళ్ళని కలిసి, అయ్యా ఇది పరిస్థితి అంటే వాళ్ళు మీతోనే ఉంటామని చెప్పి వాళ్ళందరూ వ్యతిరేకించారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎవడు మాట్లాడటానికి లేదు. మనం వెళ్ళినా మాట్లాడినా 2 నిమిషాలు మాట్లాడి పొమ్మంటాడు. అసలు ఎవడు అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆ రాజకీయాలను బట్టి, కంపెనీ కాని దాన్ని బట్టి వచ్చి మాట్లాడతారు. వాడు ఎవడు ఆ నివేదికను చదవడు. వచ్చి వాళ్ళ కంపెనీకి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు అనుకూలంగా మాట్లాడతారు, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు. అంతేగాని నిజమైన డిస్కషన్ కానీ ఏమీ జరగదు, అట్లా ఉండదు. సో ఆ 1994 చట్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక పారిశ్రామికవేత్తలకి అడ్డంకులు వస్తున్నాయి, ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దాన్ని సవరిస్తూ వచ్చారు. ఆ సవరణలన్నీ కొంత పోగైన తర్వాత 2006లో మళ్ళీ భారత ప్రభుత్వం పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు దాన్ని ఇంకా కొత్త నోటిఫికేషన్ తెచ్చారు. ఆ సవరణలన్నీ కలిపి తగ్గించి, ప్రజల యొక్క పాత్రను తగ్గించి 2006లో ఒక విధానాన్ని ప్రకటించారు. ఆ 2006లో విధానాన్ని ప్రకటించినప్పుడు కొందరు పర్యావరణవాదులు పర్యావరణ మంత్రిత్వ శాఖ శవాన్ని ఊరేగింపు చేశారు వాళ్ళ కార్యాలయం చుట్టూ. ఈ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటేను, ఇది పర్యావరణాన్ని కాపాడటానికి లేదని నిరసన తెలుపుతూ శవం ఊరేగింపు చేశారు. ఆ నిరసన చేసినా కూడా అది అలాగే వెళ్ళింది. ఒకవేళ 2006 తర్వాత చట్టం వచ్చినా కూడా, కొంత మార్పులతో వచ్చినా కూడా, అమలు విషయంకి వచ్చేసరికి పూర్తిగా నీరుగార్చేశారు. పైన ఊనే నియమాలు కనపడతాయి కానీ ఆ నియమాలు ఏవి కూడా అమలు కాలేదు. అన్నిటికంటే దుర్మార్గం ఎక్కడ జరుగుతుందంటే, అతి దుర్మార్గం ఎక్కడ జరుగుతుందంటే, నిపుణుల కమిటీనే వేస్తారు అక్కడ. ఆ నిపుణుల కమిటీలోకి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, రాజకీయంగా సంబంధాలుండి అక్కడికి నామినేట్ చేయించుకోగలిగే వాళ్ళు, నిపుణులుగా నామినేట్ చేయించుకోగలిగే వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు ఆ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏం చేయమంటే అక్కడ చేసి సంతకం పెట్టి ఒక విధానపరమైన నిర్ణయానికి దానికి ఒక శాస్త్రీయమైనటువంటి ముద్ర వేస్తున్నారు వీళ్ళు. సైంటిఫిక్ అప్రూవల్ టు ఏ బ్యూరోక్రాటిక్ డెసిషన్ అంటారు దాన్ని. అంతే. వీళ్ళు ఎందుకున్నారు, ఏం చేశారు, ఆ పరిశ్రమ గురించి వీళ్ళకి ఏం అవగాహన ఉంది, ఎంత లోతుగా పరిశీలించారు అంటే ఏముండదు, అరగంటలో తేల్చేస్తారు. ఎంత గొప్పవాడైనా కూడా రకరకాల పరిశ్రమలకు సంబంధించిన నాలెడ్జి ఒక్క వ్యక్తికి ఉండే అవకాశం లేదు. ఒక్క నివేదిక చదవాలంటే 400 పేజీలు ఉంటుంది. 400 పేజీలు ఎప్పుడు చదివారు వీళ్ళు? అలాంటివి ఒక రోజులో 20 నుంచి 20 పైన ప్రాజెక్టుని వాళ్ళు ఆ రోజు మీటింగ్లో కూర్చుని వాటిని పరిశీలించాలి. 20 ప్రాజెక్టులు ఒక రోజు 8 గంటల్లో, ఒక అన్నం తినకుండా టీ తాగకుండా 8 గంటలు పనిచేశారు అనుకున్నా కూడా ఒక్కొక్క ప్రాజెక్టుకి 20-25 నిమిషాల లోపే వస్తుంది. 20-25 నిమిషాల లోపల ఎలాంటి పరిశీలన చేయగలుగుతారు? గట్టి పరిశీలన. హోంవర్క్ ఎవడు చేయడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చుని ఫైల్ తెరుస్తారు. అక్కడ ప్రజలు సబ్మిట్ చేసేటువంటి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ సబ్మిట్ చేసే నివేదికలే కావాల్సినంత ఉంటాయి. తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ సంబంధించినటువంటి మినిట్స్ ఉంటుంది. ఆ మినిట్స్ కూడా ఒక్కొక్కసారి 15-20 పేజీలు ఉంటుంది. అసలు ఆ మొత్తం మినిట్స్ చదవాలంటేనే ఆ 20 నిమిషాల టైం అయిపోతుంది. మరి వీళ్ళు ఎప్పుడు పరిశీలించారు? ఎప్పుడు? అందులో చాలా వరకు నివేదికలన్నీ కూడా తప్పులు తడకలు ఉంటాయి. వాటికి సంబంధించి ఎవరైనా ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళు, ఆ తెలిసిన వాళ్ళు దాని గురించి మొత్తం వివరంగా రాస్తారు. నేను ఇంతవరకు 100 నివేదికలకి అందులో ఉన్న తప్పులంతా ఎత్తి చూపిస్తూ రాశాను.
చాలా నివేదికలు ఈ మధ్యకాలంలో అయితే ఎంత ఎత్తి రాయటం, కాపీ కొట్టడం, ఎక్కడెక్కడి నుంచి కాపీ కొట్టాడు, ఎన్ని పేజీలు కాపీ కొట్టాడు అని వివరాలు కూడా ఇచ్చు. కానీ ఏ నిపుణుల కమిటీ కూడా దాని గురించి పట్టించుకోదు. ఒక్కసారి నాకు అనుకూలమైనటువంటి నిర్ణయం వచ్చింది. అది నల్గొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కి ఒక నివేదిక వచ్చినప్పుడు ఆ నివేదికలో మొత్తంగా కాపీ కొట్టిందని చూపిస్తే ఆ కమిటీ మాత్రం, ఆ కమిటీ కూడా ఎందుకు చేసిందంటే ఆ కమిటీకి దాని టర్మ్ అయిపోయింది, అదే దాని చివరి సమావేశం. ఆ చివరి సమావేశం కనుక వాళ్ళు ఇంకా కొనసాగేది లేదు కనుక దాన్ని రద్దు చేస్తున్నామని రాసేసి వెళ్ళిపోయారు. అది ఒక్కటి మాత్రం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కమిటీ కొత్త నివేదిక, ఆ కొత్త నివేదిక పాత నివేదికలో కంటే ఎక్కువ కాపీ పేస్ట్ ఉన్నది, అందులో ఎక్కువ చూచిరాత ఉంది. అది చూస్తే కొత్త కమిటీ అసలు దాన్ని పట్టించుకోలేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే అందులో ఉన్న ఒక కమిటీ సభ్యుడు పర్యావరణవేత్తగా చలామణి అవుతా ఉంటాడు ఆయన దేశంలో. ఆయన కమిటీలో కూర్చుని అతను, నాకు తెలిసిన లాయర్ ఒక ఆయన వెళ్ళి ఆయనతో మాట్లాడితే ఒక సమావేశంలో, ఏంటంటే మీరు కమిటీలో ఉన్నారు కదా, ఇంత దరిద్రపు రిపోర్ట్ ఇచ్చారు, మీరు ఎలా అంటే కాపీ కొట్టడం అది చాలా మామూలే, దాని గురించి మనం ఎట్లా ఆపేస్తామన్నాడంట. అది పరిస్థితులు. హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. హైకోర్టు ఏం చెప్పిందంటే ఎవరైనా కానీ ప్లాగియరిజం చేసినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, ఏ దశలో దాని గురించి బయటపడినా కూడా మొత్తం ఇచ్చిన అనుమతినే రద్దు చేయండి అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. కానీ అది అమలే కాదు. కోర్టులో ఏమన్నా ఒక జడ్జిమెంట్ ఇస్తే దాని అమలు జరుగుతుందో లేదో ఎవడు చూడాలి? ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి సవరణలు చేసి మొత్తంగా పర్యావరణ పరిరక్షణ నీరుగారుస్తూ ఉండేటువంటి నిబంధనలు తెస్తే దాని నుంచి జరిగే నష్టం ఎవరికి? ఎందుకు దాని గురించి ఆందోళన పడాలంటే అందులో కొత్తగా వచ్చిన సవరణలో ఏమి నష్టం ఉన్నది అని చెప్పినప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు EIA 2020 ఎప్పుడు తెచ్చారు? సరిగ్గా కోవిడ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత చేశారు, లాక్డౌన్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత చేశారు. అప్పుడు ప్రజలు ఎవరు పాల్గొవాలి? దాని గురించి చర్చ ఎలా జరుగుతుంది? అది పట్టించుకోకుండా ఇంత టైం అని ఇచ్చారు. అప్పుడు జనం గొడవ చేసి కోర్టులకు వెళ్ళి ఎక్కి చేస్తే చివరికి కోర్టులే డేట్ మార్పించినాయి, ఎక్స్టెండ్ చేసినాయి. ఆగస్టు 11 వరకు వచ్చినాయి. ఆగస్టు 11 వరకు ఇచ్చిన తేదీకి కూడా కోర్టులు ఒక కండిషన్ పెట్టినాయి. ఏం కండిషన్ పెట్టినాయి? ఇంత పెద్ద దేశంలో ఇన్ని భాషలు ఉన్నప్పుడు, ప్రధానమైన భాషలు, కోట్లాది మంది మాట్లాడే భాషలు ఉన్నప్పుడు ఈ విధాన పత్రాన్ని అన్ని భాషల్లోనూ, ప్రధానమైన భాషల్లో 22 భాషల్లోనూ 23 భాషల్లోనూ మీరు ఇవ్వాల్సి ఉంది, అది కంపల్సరీగా మీరు ఇవ్వాలి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. కానీ దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు, పక్కన పడేసింది. పక్కన పడేయటం కాకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళింది దానికి వ్యతిరేకంగా, ఇవ్వనవసరం లేదని చెప్పి. కానీ సుప్రీంకోర్టు మళ్ళీ వెనక్కి పంపించింది. అంతా చేసి చివరికి వీళ్ళు ఇంకా వేరే భాషల్లో, తెలుగు భాషలో రానే లేదు. ఎవరు అన్నారు మరాఠీలో ఎందులోనో రెడీ అయింది అని అన్నారు, అది కూడా ఇచ్చారో లేదో కూడా తెలియదు. సో ఏ భాషలోనూ ప్రజలకి పాల్గొని అసలు సమాచారం తెలుసుకునేది వాళ్ళ మాతృభాషలో తెలుసుకునే అవకాశాన్ని కల్పించలేదు. అంటే ప్రభుత్వం ఏంటంటుందంటే, ప్రభుత్వ విధానం యొక్క నాకు అర్థమైంది ఏంటంటే, మీ ప్రజలు అనేవాళ్ళు ఒక బానిసలా, కట్టు బానిసలాగా పడి ఉండే, మే నిర్ణయాలు తీసుకున్నా ప్రశ్నించే హక్కు మీకు లేదు అని మనకు సమాచారం ఇస్తుంది. మీ బ్రతుకులన్నీ కూడా పెట్టుబడికే చుట్టూనే, దాంతోనే ఆధారపడి ఉన్నాయి. పెట్టుబడి పెట్టేవాడికే మేము పెద్దపీట వేస్తాం. పెట్టుబడి పెట్టేవాడు అడ్డగోలుగా కాలుష్యం చేసుకుని విపరీతంగా సంపాదించి జీడిపిని పెంచుతూ ఉంటే దాని నుంచే మీ బతుకులు బాగుపడాలి. సంపన్నుడైతేనే, అతి సంపన్నుడైతేనే మీకేదో కొద్దిగా అందులో ఇంత మీ బతుకులు బాగుపడతాయి, అందువల్ల మీరు మాట్లాడొద్దు, అదే మీ అభివృద్ధి అని చెబుతున్నారు. అసలు అభివృద్ధి అంటే ఏమిటి అనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తే, అసలు అభివృద్ధి అనేది ఏంటి? అభివృద్ధి అనేది క్వాంటిటేటివ్ కాదు, అది పరిమాణాత్మకం కాదు, గుణాత్మకమైంది. మనం ఒక విషయపైన అవగాహన పెంచుకుని నాలెడ్జిబుల్ అయితే అది కూడా మనకి గుణాత్మకమైన మార్పు. స్వతంత్రంగా బతకగలిగితే అది మార్పు. ఒకటి మీద ఆధారపడి బతికేది అది అభివృద్ధి కింద రాదు అది. సో ఎవరైనా కూడా ఇలా ఈ అభివృద్ధి ద్వారా, జీడిపి వృద్ధి ద్వారా మిగిలిన బతుకులు బాగుపడతాయి అనటానికి ఎక్కడా గణాంకాలు లేవు.
ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇది ప్రపంచంలో పేదరికం పెరుగుతోంది కానీ తగ్గటం లేదు. ఇప్పుడు మన భారతదేశంలో 8 మంది దగ్గర సగం మంది భారతీయుల కంటే ఎక్కువ సంపద ఉన్నది. మరి వాళ్ళందరికీ ఎంత రాజకీయమైన అధికారం ఉంటుంది, వాళ్ళకి ఎంత సేవ్ ఉంటుంది? మిగిలిన వాళ్ళకి ప్రజాస్వామ్య హక్కులన్నీ పోయినట్టే కదా. వాడే మొత్తం విధాన నిర్ణయం చేస్తుంటే మనం ఓటు వేసినందువల్ల ప్రయోజనం ఏముంది? మన ఓటు ఎవరికి వేస్తున్నాం? మనం ఓటు ఇప్పుడు పార్టీలో తిరిగే కార్యకర్తలే వాళ్ళు కార్యకర్తలుగా ఉండే చోట ఎవరు ఎమ్మెల్యేగా నిలబడాలి, ఎవరు ఎంపీగా నిలబడాలి అని నిర్ణయించే హక్కు వాళ్ళకే లేదు. ఎవడో ఒకడు పైన పార్టీల పైన కూర్చున్నవాడు 2-3 ఒకడో కూర్చుని వాడు వీడి ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటాడు. ఈ పార్టీలో పనిచేసే వాళ్ళకి ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ ఈయన ప్రాంతంలో జనం మధ్య ఈయన బాగా పనిచేస్తున్నాడు, ఈయనకి బాగా ఫాలోయింగ్ ఉంది, ప్రజలు ఈయన నచ్చుతున్నాడు, ఈయన విధానాలు మాకు నచ్చినాయి, ప్రజల మధ్య ఉన్నాడు అని చెప్పుకునే దిక్కే లేని ఈ విధానాలు ఉన్నప్పుడు, అసలు ప్రజాస్వామ్యానికి దేశంలో విలువే లేకుండా పోతున్నప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా ప్రజల్ని మభ్యపెట్టేసేసి ప్రజల్ని వాడుకుని వాళ్ళ మీద పెత్తనం చేయటానికే అధికారం తీసుకుంటున్నారు. కానీ ప్రజలు వాళ్ళ దృష్టిలో, వాళ్ళ పరిపాలనలో, వాళ్ళ విధాన నిర్ణయంలో ప్రజలకు పాత్రే లేనప్పుడు వాళ్ళు కేవలం సులభతరమైన వ్యాపారం, మొత్తం దేశం అంతా సులభతరమైన వ్యాపారం ఇచ్చేస్తే ఎక్కడెక్కడికో పోతాం అనుకుంటున్నారు. అట్లా పోతున్నారా? ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అమెజాన్ కంపెనీ వాడి సంపద 40% పెరిగిందంట. మన దేశంలో అంబానీ సంపద కూడా విపరీతంగా పెరిగింది. మిగిలిన వాళ్ళందరూ దిక్కు లేక, ఉద్యోగాలు లేక, తినటానికి తిండి లేక బాధపడుతుంటే అతి సంపన్నుల సంపద విపరీతంగా పెరిగిపోతుంది. అట్లా 12 మంది అమెరికన్స్ దగ్గర మొత్తం ఆ దేశంలో ఉన్న 50% జనాభా కంటే ఎక్కువ సంపద ఉందని అక్కడ చెబుతున్నారు. సో ఇలా సంపద పైకి తరలిపోతుంది కానీ ఈ అభివృద్ధి ఫలాలు ఎవరు సామాన్యులకు చేరటం లేదు. సామాన్యులు ఇంకా కడుబీద వాళ్ళుగా పోతున్నారు. వాళ్ళు జీవించడానికి అనువైనటువంటి ప్రదేశాలు కూడా విధ్వంసం అయిపోయి వాళ్ళని సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. చాలా చోట్ల చేపలు పట్టుకునేవాడు ఉన్నాడు, ఆ చేపలు పట్టుకోవడానికి దిక్కులేని పరిస్థితి. నీళ్ళంతా కాలుష్యం అయిపోయింది, సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి చేపలు అక్కడ ఉండట్లేదు. విశాఖపట్నం లాంటి తీరంలో అయితే విపరీతంగా పరిశ్రమల రసాయనాలన్నీ సముద్రంలో పారబోసి ఆ ప్రాంతంలో చేపలు పనికి రాకుండా చేసి చచ్చిపోయినాయి. కొన్ని ఉన్నా కూడా విషంగా మారిపోయినాయి. ఇట్లా చేస్తుంటే ఎవడు బతకాలి, ఎట్లా బతకాలి, ఎవరి కోసం ఈ విధానం? ఇప్పుడు EIA 2020లో జరిగేది ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళు ఏమంటారు, అడ్డగోలు కవర్లు ఏం చెప్తారంటే ఇంతకు ముందు వచ్చినటువంటి కొన్ని కోర్టులో వచ్చినటువంటి తీర్పులు, కొన్ని అనుభవాలు, వీటన్నిటిని కలిపి ఇంతకుముందు చేస్తున్న వాటన్నిటిని ఒక్కటిగా కుదిర్చి ఒక కొత్త నోటిఫికేషన్గా ఇస్తున్నాము, అంతేగాని ఇందులో కొత్తదనం ఏమీ లేదు అని చెప్తున్నారు. అది దొంగ మాట, అది నిజం కాదు. ఎలాగూ మీరు 2006 కిందనే అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు, ఏది పట్టించుకోవట్లేదు. అటువంటిప్పుడు ఇంకా ఈ కొత్తగా 2020 ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 2020 ఏంటంటే పూర్తిగా నీరు గార్చేసేసి అసలు పర్యావరణ మంత్రిత్వ శాఖ అవసరం లేకుండా చేయటానికి చేస్తున్నారు. ముందు మనం ఇక్కడ వచ్చినప్పుడు అసలు పర్యావరణ మంత్రిత్వ శాఖ రోల్ ఏంటి, అసలు ఎందుకు ఉన్నది? పర్యావరణ మంత్రిత్వ శాఖని ప్రభుత్వాలు ఎందుకు ఏర్పరిచినాయి? ప్రధాన ఉద్దేశం ఏంటి? మనం పర్యావరణ పరిరక్షణ చట్టం అని పెట్టుకున్నప్పుడు ఆ పర్యావరణాన్ని కాపాడటమే, దాన్ని మెరుగుపరచటమే పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క విధి. కానీ అది చేస్తుందా? అది చేయట్లేదు. అక్కడ ఏం చేస్తుందంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిశ్రమలకు అనుమతులు అనే పేరుతో, పర్యావరణ అనుమతులు అనే పేరుతో పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి చట్టబద్ధత కల్పిస్తోంది. మీరు ఎప్పుడైనా EIA చేసినా కానీ, EIA తర్వాత అనుమతి పొందినా కానీ అక్కడ అనుమతి పత్రంలో ఏముంటుందంటే, అనుమతి పత్రం ఏం చెబుతుందంటే, అయ్యా నువ్వు గాలిలోకి ఇంత విషవాయువులను వదులుకో, నీటిలో ఇన్ని విష పదార్థాలు ఉన్న నీటిని చెరువుల్లోకి కానీ, కాలువల్లోకి కానీ, నదుల్లోకి కానీ విసర్జించుకో, ఇంత ఘన వ్యర్థాలను నేల మీద బారబోసుకో, లేకపోతే నేల మాళిగల్లో బారబోసుకో అని అదే అనుమతులు ఇస్తుంది. ఎక్కడా కూడా పర్యావరణాన్ని కాపాడేది లేదు. మీరు పరిశ్రమల సంఖ్య పెరుగుతున్న కొద్దికి మీరు బయటకు వదిలే వ్యర్థాల మోతాదు పెరుగుతూనే ఉంటుంది, కాలుష్యం పెరుగుతూనే ఉంటుంది. కానీ కాలుష్యం తగ్గటం అనే ప్రశ్నే రాదు.
మరి కాలుష్యం ఎలా కొంచెం కొంచెం పెరుగుతుంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్లే తీసుకుందామండి. కార్లు బిఎస్ 1, 4, 5 అని నెంబర్లు ఇస్తున్నారు కదా, స్టాండర్డ్ అని. ఎంత దానికి దీని గురించి కూడా అమెరికాలో ఒక ప్రముఖుడు బ్యారీ కామనర్ అన్న ఆయన అధ్యయనం చేశాడు. ఓకే, మీరు ఎంత మేరకు తగ్గించగలుగుతారు? ఇంజిన్ ఇంప్రూవ్ చేసి అతి స్వల్పంగా మారుతుంది, 4-5%, 10% కంటే మార్చలేరు. కానీ అది తగ్గించినందువల్ల మొత్తం కాలుష్యం తగ్గిందా? వాయు కాలుష్యం తగ్గదు. ఎందుకంటే మీరు కార్ల సంఖ్య, రోడ్డు మీద ఉన్న కార్ల సంఖ్య దినదినం పెరిగిపోతుంది. మీరు అక్కడ తగ్గించిన కాలుష్యం కంటే రోడ్డు మీద తిరిగే కార్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు మొత్తంగా కాలుష్యం పెరుగుతుంది, కానీ కాలుష్యం తగ్గటం అనేది లేదు. మేము ఆ స్టాండర్డ్ పెట్టాం, ఈ స్టాండర్డ్ పెట్టాం, 6 తెచ్చాం, అది తెచ్చామంటే అదంతా అది జనానికి మోసం తప్ప ఏమీ లేదు. ఆ పేరుతో మీరు విపరీతంగా కారులు రోడ్డు మీద పెడుతున్నప్పుడు ఓవరాల్ గా మనం చూడలో వాయు కాలుష్యం పెరుగుతుంది, కానీ ఎప్పటికైనా తగ్గిందా? ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతూ వచ్చింది, కానీ తగ్గిందా? మొత్తం భారతదేశంలో వాయు కాలుష్యం వల్ల ఏటా చనిపోయే వాళ్ళ సంఖ్య ప్రపంచంలో అత్యధికము. 23 లక్షల మంది ఏటా కిందటి సంవత్సరం లెక్కల ప్రకారము ప్రతి ఏటా 23 లక్షల మంది వాయు కాలుష్యం బారిన పడి ముందుగా చచ్చిపోతున్నారు. చైనాలో 18 లక్షల మంది చనిపోతున్నారు. చైనా విపరీతమైన కాలుష్యం. చైనా మనకంటే ఎన్నో రెట్లు పారిశ్రామికంగా ముందుంది. అక్కడ చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. ప్రపంచానికే ఉత్పత్తి కేంద్రం చైనా. అటువంటి చోట కంటే మన దగ్గర పెద్దగా ఉత్పత్తి లేదు, గుడ్డు లేదు. మన జీడిపి చైనా జీడిపిలో ఎక్కడో ఎన్నో భాగం కూడా ఉండదు. అయినా కూడా కాలుష్యంలో మనం వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాం. అంటే అడ్డగోలుగా మన అనుమతులు ఇచ్చినా కూడా మన పారిశ్రామికవేత్తలకి ఇంకా తృప్తిగా లేదు. అసలు వాళ్ళు కాంపిటీషన్ పడకుండా వాళ్ళకున్న రాజకీయమైనటువంటి పలుకుబడిని వాడుకుని ప్రజల నోళ్లు మూయించేసేసి లాభాలు చేసుకోవాలంటున్నారు. కానీ మన ప్రజల దేశం అంటే కానీ, దేశ ప్రజలంటే కానీ వాళ్ళ గౌరవం కానీ భక్తి కానీ వాళ్ళకి లేవు. వాళ్ళు అందుకనే వీళ్ళని క్రోనీ క్యాపిటలిస్టులు అన్నారు. వీళ్ళందరూ కూడా జేబులు నింపుకోవటం గురించి ఆలోచిస్తున్నారు, కానీ దేశం గురించి ఆలోచించే వాళ్ళు కాదు, దేశ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు కాదు. అందువల్ల ప్రజలందరూ మనం కాపాడుకోవాలంటే ఇలాంటి తప్పుడు చట్టాలు రాకుండా అడ్డపడాలి. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయ పార్టీలు ఏమీ మాట్లాడట్లేదు దీని గురించి. అసలు దేశంలో చర్చ జరిగిందా? నేను ఒక రాజకీయ పార్టీ నాయకులకి ఒక మెసేజ్ పెట్టాను. అయ్యా, మీరు ఇంతకు ముందు రకరకాల పర్యావరణ సమస్యల గురించి వచ్చి మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం, అది అన్యాయం, ఇది ఎక్కువైంది తక్కువైంది అంటున్నారు. మరి ఈ EIA 2020 గురించి మీ దగ్గర నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. ఎందుకని? ఏమైంది? నోరు మూసుకుని ఉన్నారు ఎందుకని? ఎందుకంటే ఆ పార్టీకి అధికార పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళు అది మాట్లాడటం మానేశారు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. రాజకీయ పార్టీలు విధి విధాన పరంగా గట్టిగా మాట్లాడాలి, కానీ తమ రాజకీయ ఎత్తుగడలకు అనుకూలంగా మాట్లాడటం అనేది అది అంగీకార యోగ్యమైనది కాదు. పౌరులుగా మనం అంగీకరించలేము దాన్ని. ఖచ్చితంగా మీ పర్యావరణ విధానం ఏమిటి చెప్పండి. 2019 ఎన్నికల ప్రణాళికలో ఒక్క పార్టీ కూడా పర్యావరణం గురించి సరైనటువంటి మాట మాట్లాడలేదు. ఏం కావాలి, ఏం చేయాలని మాట్లాడలేదు. అన్నిటికంటే ప్రమాదకరమైనది క్లైమేట్ సంక్షోభం. క్లైమేట్ సంక్షోభం గురించి ఒక్క పార్టీ ఒక్క మాట మాట్లాడదు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే క్లైమేట్ సంక్షోభం గురించి ఖచ్చితంగా క్లైమేట్ సంక్షోభానికి మనం ప్యారిస్ అగ్రిమెంట్లో సంతకం పెట్టాం. దాని తీవ్రతను తగ్గిస్తాము, ప్రమాదం లేకుండా కాపాడుకుంటాము, ఉద్గారాలు తగ్గిస్తాము, అన్ని చర్యలు తీసుకుని 2 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే పెరగకుండా మేము కట్టడి చేస్తామని చెప్పి సంతకాలు పెట్టాం. ఏం జరుగుతుంది దేశంలో? దాని గురించి ఏమైనా జరిగిందా? ఇంతవరకు కర్బన ఉద్గారాలు తగ్గించడానికి దేశం తీసుకున్న చర్యలు ఏంటి? కొత్తగా బొగ్గు గనులు తెరుస్తున్నాము, దట్టమైన అడవుల్లో కూడా బొగ్గు గనులకు అనుమతులు ఇస్తున్నాము, ఆక్షన్లు పెడుతున్నాము. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్యారిస్ ఒప్పందం సంతకం అయిన తర్వాత 9,000 మెగావాట్ల బొగ్గుతో విద్యుత్ కేంద్రాలు నిర్మాణం మొదలైంది. 9,000 మెగావాట్లు అంటే దాదాపు 7 కోట్ల టన్నులు పైగా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతూ ఉంటుంది వాటి నుంచి. మరి ఏం చేస్తున్నారు? మరి మీరు ఎట్లా అందులో ప్రపంచ దేశాలన్నిటిలోకి అత్యధికంగా క్లైమేట్ మార్పు వల్ల బాధితులయ్యే దేశంలో మనం ఉన్నాము.
ఏం లెక్క కట్టారంటే ఒక రీసెర్చ్ పేపర్ కూడా వచ్చింది. కార్బన్ విడుదలైన ప్రతి కిలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలైనందువల్ల దానికి పర్యావరణం పరంగా ఖర్చు భారతదేశానికి పైన పడే భారము ఒక టన్నుకి $86 అని తేల్చారండి. ఒక టన్ను కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి వదిలితే దానికి దేశ ప్రజల పైన పడే భారం $86 అత్యధికంగా. మనకంటే తర్వాత ఉన్న దేశానికి దానిలో సగం కూడా భారం లేదు. మొత్తం భారంలో అంత అత్యధికమైన భారం ఒక భారతదేశం మీదే పడుతుంది. మరి ఎలా భరిస్తారు? ఇక్కడ 140 కోట్ల దాకా ప్రజలు ఉంటున్నారు. వీళ్ళు ఎలా బతుకుతారు? ఏం చేస్తారు? ఇలా గనక పోతూ ఉంటే భూమి మీద ఉష్ణోగ్రతలు సగటు డిగ్రీలు 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం చాలా ఉందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. డిగ్రీలు సగటు అంటే భూమి మీద ఉష్ణోగ్రతలు 5.5 నుంచి 6 డిగ్రీల వరకు ఉంటాయి. సగటు ఉష్ణోగ్రతలు అంటే 6 డిగ్రీలు 5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉంటే భూమి మీద అసలు మనం బతకగలుగుతామా? భారతదేశంలో మన దగ్గర ఏం వసతులు ఉన్నాయని బతుకుతాం? అతి సంపన్నులైన వాళ్ళు అయితే 24 గంటలు ఏసీ వేసుకుని ఇంట్లో కూర్చుంటారేమో, కానీ మామూలు వాడు రెక్కాడుతా కానీ డొక్కాడని వాడు, బయట పని చేసుకుంటే కానీ బ్రతకలేని వాడు అంత పెరిగిన ఉష్ణోగ్రతల్లో ఎలా బతుకుతాడు? ఏం చేసి బతుకుతాడు? అందుకనే ప్రమాదం ఏంటంటే 4 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరిగితే ప్రొఫెసర్ కెవిన్ ఆండర్సన్ అనే ఆయన క్లైమ్ చెబుతాడంటే కేవలం ఇప్పుడున్న ప్రజల్లో 10% మంది మాత్రమే బతికి పట్టగలిగే అవకాశం ఉన్నది అని ఆయన చెబుతున్నాడు. కేవలం 10% మంది మాత్రమే బతుకుతారు, మిగిలిన వాళ్ళందరూ పోవాల్సి ఉంటుందండి. అంత భయంకరమైన పరిస్థితులు వస్తాయి. దాని గురించి ఏం చేస్తున్నాం మనం? ఇలా సవరించుకుంటూ ప్యారిస్ ఒప్పందంలో మనం శిలాజ ఇంధనాలని వాడకూడదు అంటున్నప్పుడు వాటిని వాడుకుని పెంచుతూ అవి వాడి చేసేటువంటి పరిశ్రమల్ని ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే, అడ్డగోలుగా ప్రోత్సహిస్తూ పోతుంటే ఇక మనకి కర్బన ఉద్గారాలను జీరోకి తీసుకెళ్లేది ఎప్పుడు? మనం ఐపీసీసీ రిపోర్టు అక్టోబర్ 2018 నాటిది ఏం చెప్పింది? మనకి 2030 నాటికి 45% కర్బన ఉద్గారాలు ప్రపంచం అంతా తగ్గించుకోవాలి అని చెప్పింది. ఆ దిశగా మనం వేయటం లేదు. అసలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు అడిగేయటం లేదు. ప్రత్యామ్నాయ ఇంధనాలు కూడా ఇంకొకటి సైన్స్ ఇవాళ చాలా స్పష్టంగా ఏం చెబుతుందంటే, ఇప్పుడు ఎంత శక్తి వాడుతున్నామో అంత శక్తిని గ్రీన్ ఎనర్జీ వాడుకుని, పవన శక్తి వాడుకుని ఇదే జీవన విధానం కొనసాగించుకోవటం అనుకోవటం కూడా మూర్ఖత్వం అని చెబుతుంది. మనం అందరం మన జీవన శైలిలో మార్పు రావాలి, జీవన విధానంలో మార్పు రావాలి, మన వ్యవస్థల్లో మార్పు తెచ్చుకోవాలి. అవన్నీ మారకుండా మనకి ఈ సమాజంలో ఈ భూమి మీద మానవ సమాజం నిలబడగలిగే అవకాశం ఉండదు. లేకపోతే మొత్తం నాగరికత వ్యవస్థలే కుప్పగోలిపోతాయి. సో ఇంకా మళ్ళీ నేను ఇంకా అసలు విషయాలకు చెప్పాల్సింది లేట్ అయిపోతుంది అనుకుంటా. సో ఈ పర్టికులర్ అంశాలు ఏంటంటే EIA 20లో ఒక 5-6 అంశాలు ప్రస్తావించి చెప్తాను. మొట్టమొదటిది, ఇది వచ్చిన తర్వాత ప్రజల యొక్క పర్యావరణ హక్కులు ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తుంది. ఎందుకంటే పాల్గొనే హక్కు. ప్రజాభిప్రాయ సేకరణలో ఏం చేస్తున్నా, ఇదిగో నా ప్రాంతంలో ఇది పెడుతున్నప్పుడు నాకున్న ఇబ్బందులు ఇవి, నా భూమి లాక్కుంటున్నా కూడా రేపు లేని పరిస్థితులు వస్తాయి అనమాట. అది వచ్చిన తర్వాత అది స్ట్రాటజిక్ ప్రాజెక్టు అది వేరుగా చెబుతాను. కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పాల్గొని ఆ సభలో పాల్గొని నేను చెప్పే హక్కు కూడా ఉండదు. అసలు ప్రజాభిప్రాయ సేకరణ అనేదే ఉండనప్పుడు ఇంకా నా పాత్ర ఏంటి? ప్రజలుగా నా పాత్ర ఏంటి? ఆ EIA కూడా నేను చదువుకునే అవకాశం లేకుండా ఇంగ్లీష్లో ఇస్తున్నారు చాలా వరకు. అయినా కూడా ఏదో ఎవరితోనో తెలుసుకునో ఏదో చేసో వాళ్ళ అభిప్రాయాలు చెబుతూనే వస్తున్నారు. కానీ అది కూడా 30 రోజులు కాకుండా 20 రోజులు చేస్తారంట. ఇంకా అది కూడా కాకుండా అది వరకు ప్రజాభిప్రాయ సేకరణ అంచనా నివేదికని పంచాయతీ ఆఫీసులో పెట్టేవాళ్ళు, కొంతమందిని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళము ఎలక్ట్రానిక్ కాపీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, అది చదివి ప్రజలకు చెప్పడం ఏదో చేయగలిగేవాళ్ళం. ఇక ముందు అలా ఉండదంట. ఎవరంట వాళ్ళు పెట్టిన ఆఫీస్కి వెళ్ళి అక్కడే చదువుకుని 20 రోజుల లోపలే మనం ఆ నివేదిక పైన కామెంట్స్ రాయాలంట. ఎందుకంట? 10 రోజుల్లో కొంప మునిగిపోతుందా? 10 రోజులు తగ్గించినందువల్ల ప్రాజెక్ట్ తొందరగా వస్తుందా? దీనికి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. అడ్డగోలుగా అన్ని తప్పులు చేసిన అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులు చాలా నాకు తెలుసు. మీకు ప్రముఖమైన ఉదాహరణలు 1-2 చెప్తాను. కృష్ణా జిల్లాలో ఒక పెద్ద
ఎరువుల కర్మాగారం పెడతామని, గ్యాస్ బేస్డ్ సహజ వాయువు నుంచి ఎరువుల కర్మాగారం తయారు చేస్తామని ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అది ఎప్పుడు 5 ఏళ్ల నాడు జరిగింది. 5 ఏళ్ల నాడు జరిగినప్పుడు ఆ నివేదిక అంతా కూడా బూతు పుస్తకం. అసలు నీకు సహజ వాయువు ఎక్కడి నుంచి వస్తుందని అందులో లేదు. నువ్వు ఎరువుల కర్మాగారం పెట్టాలంటే నీకు టెక్నాలజీ ఇచ్చేవాడు ఎవడో లేదు. నీకు అందులో వచ్చే ఉద్గారాలన్నీ కూడా ఎమిషన్స్ అనే ఎఫ్లుయెంట్స్ కూడా అన్నీ నీకు ఇచ్చే టెక్నాలజీని బట్టి ఉంటాయి. ఆ చెప్పకుండా ఏదో నీ ఇష్టం వచ్చిన అంకెలు, దొంగ అంకెలు పెట్టారు. అక్కడ అన్ని తప్పుడు అంకెలు పెట్టారు. ఇవన్నీ చూపిస్తూ మేము రాస్తే అప్పుడు ఆ కంపెనీ కన్సల్టెంట్గా ఉన్న అతనే నన్ను కాంటాక్ట్ చేశాడు. మీకు ఇవన్నీ ఎట్లా తెలుసండి, మీరు ఇంతకుముందు ఫెర్టిలైజర్ ప్లాంట్లో పనిచేశారా, అది ఇదంటూ మీరు అవి రాసిన చూసి నాకు తెలుసుకోవాలనిపించిందని ఫోన్ చేశాడు. అన్ని తప్పులు రాశారని ఆయన అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత కూడా దానికి అనుమతి వచ్చేసింది. అనుమతి వచ్చింది, పోనీ నిర్మాణం జరుగుతుందా? ఇంతవరకు అక్కడ పునాది రాయి కూడా వేయలేదు. అక్కడ ఎందుకు పెట్టారంటే ప్రజాభిప్రాయ సేకరణ 500 ఎకరాల రాజధాని పరిధిలో భూమి కొట్టేయటం కోసం పెట్టారు. అది ఇంకా కూడా అక్కడ ఏమీ పని జరగట్లేదు. అలాగే కాకినాడ దగ్గర 3 సహజ వాయువుని ద్రవ రూపంలో ఎల్ఎన్జి రూపంలో అంతర్జాతీయంగా దిగుమతి చేసుకుని దాన్ని రీగ్యాసిఫికేషన్ చేసి అక్కడ పరిశ్రమలకి ఇంధన అవసరాల కోసము, ముడి సరుకు అవసరాల కోసము సరఫరా చేస్తామని 3 ప్రాజెక్టులు ప్రతిపాదన చేశారు. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు, 2 ప్రైవేట్ ప్రాజెక్టులు. 3టికి మత్స్యకారులు వాళ్ళందరూ వ్యతిరేకత చెబుతున్న అక్కడ ఉండే మెయిన్గా చాలా ప్రమాదకరమైంది. ఏదైనా ఒకటి పేలిందంటే 3 ఒక్కచోట ఒకే పోర్టులో ఉన్నాయంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అని కూడా పట్టించుకోకుండా అన్నిటికీ అనుమతి ఇచ్చేశారు. అక్కడ కోరింగా నేషనల్ పార్క్ కూడా ఉంది, దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇచ్చిన తర్వాత పోనీ ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా? రాలేదు. ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు, ఇప్పటికి రాలేదు. 3-4 ఏళ్ళు అయింది అది వచ్చి. ఇట్లా ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పి నేను అనుమతులు ఇచ్చినటువంటి చైర్మన్ గారికి ఉత్తరం రాసి, అయ్యా నువ్వేదో, ఆయన అంటాడు ఈ అభివృద్ధిని ఆపేస్తున్నారు ఎన్జిఓస్ అంతా, వీళ్ళంతా దొంగలంటూ ఆయన ఒక ఆర్టికల్ రాసి నాకు పంపించాడు. ఒకప్పుడు పంపించినప్పుడు దానికి ఆయన సమాధానం చెప్తూ మళ్ళీ అదే గుర్తు చేసి, అయ్యా నువ్వు ఇట్లా మాట్లాడావు కదా, ఇక్కడ ఈ ప్రాజెక్టులను ఆపిన ఎన్జిఓలు ఎవరు? నువ్వు అందులో పర్యావరణ ప్రభావ అంచనాలు అన్ని తప్పులున్నా కూడా అనుమతి ఇచ్చావు, అడ్డుగోలుగా అనుమతి ఇచ్చావు. ఇచ్చిన తర్వాత కూడా ఆ ప్రాజెక్ట్ రావట్లేదు కదా, ఏం చేయట్లేదంటే వెకిలి సమాధానాలు చెప్తాడు. నేను కూడా పర్యావరణవేత్తని, పర్యావరణానికి ప్రయోజనకరమైన వాటికే నేను అనుమతులు ఇస్తానని చచ్చు కబుర్లు చెబుతాడు. నువ్వు చూపించవయ్యా, అందులో పర్యావరణ అనుమతికి ఇవ్వటానికి తగ్గ అంశం ఏది ఉందో చూపించవయ్యా అంటే దాని గురించి మాట్లాడు. వీళ్ళంతా పార్టీ వాళ్ళ ప్రాపుతో వచ్చినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా. అట్లా ఉంటారు. అది ఒక అంశం. ఎందుకంటే ఇది ప్రజలకి సమయం ఇవ్వకుండా తగ్గించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముండదు, అది మోసం మాత్రమే. ప్రజలను మభ్యపెట్టి ఇదేదో ఆగిపోతుందని ఒక తప్పుడు ఆలోచనే. తరువాత అసలు ఇక ముందు మీరు ప్రాజెక్ట్ కట్టుకోవాలంటే ఎలాంటి అనుమతి లేకుండానే ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. ఎలాంటి అనుమతులు లేకుండానే అడ్డగోలుగా కట్టుకోవచ్చు. అట్లా ఎల్జీ పాలిమర్స్ అట్లా 30 ఏళ్ళ నుంచి ఎట్లా నడిచిందో అట్లాగే నడుపుకోవచ్చు. అది కూడా మనం కంప్లైంట్ చేయకూడదు. వాడు అనుమతి లేకుండా ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాడని మన ప్రజలు కంప్లైంట్ చేయడానికి హక్కు లేదు. ఆ కంపెనీ వాడే వెళ్ళి పర్యావరణ మంత్రిత్వ శాఖ ముందుకు వెళ్ళి, అయ్యా నేను చెంపలేసుకుంటాను, నా పొరపాటు అయిపోయింది, నేను కట్టేశాను, దీనికి అనుమతులు ఇవ్వండి అని వాడే చెప్పుకోవాలంట. ఇది ఎక్కడైనా జరుగుతుందా? జరిగితే వాళ్ళు ఏదో కొద్దిగా ఫైన్ వేస్తారంట. ఫైన్ ఎంత వేస్తారు? అత్యధికంగా రోజుకి 5,000 రూపాయలంట. ఒక ఆయన లెక్కలు కట్టాడు. ఇప్పుడు యాదాద్రి దగ్గర ఒక 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్ కడుతున్నారు. దాని పెట్టుబడి 30,000 కోట్లు. 30,000 కోట్ల పెట్టుబడి ప్రాజెక్టుకి అనుమతి లేకుండా కడితే ఒక 2 ఏళ్ల పాటు అనుమతి తీసుకోకుండా ఉన్నా కూడా ఏమవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? అది ఒక 10 కోట్లు అవుతుంది. 30,000 కోట్లలో 10 కోట్లు వాడికి ఒక లెక్క తీసి అవతల బారేస్తాడు. కానీ ప్రజలకైతే ఏమి లేదు కదా, వాడికి ఏమి నియమాలు లేకుండా కట్టేశాడు. తర్వాత అన్నిటికీ పారబోసుకోవడానికి అనుమతులన్నీ వాళ్ళే ఇస్తారు. తర్వాత అయినా ఎవడైనా సరిగ్గా పరిశీలన చేస్తాడా? అక్కడ కూర్చున్న నిపుణులని, సోకాల్డ్ నిపుణులు కానీ కమిటీలు వేస్తున్నారు, ఆ కమిటీలో ఉన్న నిపుణులకి నిజమైన నాలెడ్జ్ ఉన్నదా? వాళ్ళు నిజాయితీగా చేస్తున్నారా? పరిశీలన చేస్తున్నారంటే లేదు. ఎవడు కూర్చుంటాడు?
రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, కొందరు రిటైర్డ్ ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో రిటైర్ అయిన వాళ్ళు, కొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఆ పార్టీతో సంబంధాలు ఉన్నాళ్ళు, ఏ అధికార పార్టీతో లింకులు ఉంటాయో ఆ రాజకీయంగా వాళ్ళు పలుకుబడి పెట్టించుకుని అందులో వెళ్తారు. వాళ్ళు పోనీ జీవితంలో నిజంగా ఆ పర్యావరణ రంగంలో గొప్పగా ఏదన్నా సాధించారా, ఏమన్నా చేశారంటే ఏముండదు. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను. సోంపేటలో బలంగా ఉద్యమం జరుగుతున్న రోజుల్లో, ప్రజలు వ్యతిరేకిస్తున్న రోజుల్లో కలెక్టర్ ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ప్రజలను పిలిచాడు, కంపెనీ వాడిని పిలిచాడు. కంపెనీ వాడు ఒక 10 మంది అని నిపుణులు పట్టుకొచ్చాడు. ఎవరయ్యా నిపుణులు? చాలా మంది ప్రభుత్వానికి చెందిన వాళ్ళే, యూనివర్సిటీలో ప్రొఫెసర్లే. వాళ్ళకి అసలు ఎవరికి ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉందో నాకు తెలియలేదు. వాళ్ళందరికీ వాడు కార్లు పంపించాడు, విమానాల్లో తీసుకొచ్చాడు, హోటల్లో పెట్టాడు, ఇదేశాడు. మొత్తం ప్రజల తరఫున సైన్స్తో సంబంధం ఉన్నవాడిని నేను ఒక్కడే. నేను వెళ్తేనేమో గేటు దగ్గర ఆపారు, నానా ప్రశ్నలు అడిగారు, చెక్ చేశారు, నువ్వెవరివి ఏంటన్నారు. వాళ్ళందరినేమో కార్లు వేసుకుని డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయన, మాకు కూడా ప్రొఫెసర్గా చేసిన ఆయన, ఒక ఆయన కేంద్ర మంత్రి పర్యావరణ మంత్రిత్వ శాఖలో ఒక కమిటీకి చైర్మన్గా కూడా పనిచేసిన ఆయన కంపెనీ తరఫున వచ్చాడు. మరి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారో ఏం చేశారో నేను ఆయన పట్టుకుని అక్కడే అడిగాను, సార్ మీరు ఇట్లా కంపెనీ తరఫున రావటం న్యాయమా? మీరు ప్రభుత్వంలో ఒక ఉన్నత పదవిలో ఉన్నవాళ్ళు కదా, ఇట్లా రావచ్చా అని. అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సెక్రటరీ చేసిన ఆయన ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన జన విజ్ఞాన వేదిక ఆయన కూడా వచ్చాడు. జన విజ్ఞాన వేదికలో పనిచేస్తున్న ఆయన ఒక ఆయన ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన ఆయన ఆంధ్రప్రదేశ్ అపెల్లేట్ అథారిటీలో సభ్యుడిగా ఉన్న ఒక ఆయన వచ్చాడు అక్కడికి. అంటే 2వ జేవీలో ఆయన. నేను అప్పుడు వాళ్ళని అడిగాను, ఆ బాధ్యులను, ఏమండి మీరు కూడా ఇట్లా చేస్తే ఎట్లాగా? సైన్స్ ప్రజల కోసం ఉన్నప్పుడు కంపెనీల తరఫున వచ్చి ఏం మాట్లాడటానికి వచ్చారు? అక్కడ ప్రజలు ఆందోళన చేస్తుంటే కనపడదా మీకు? వాళ్ళు ఆయన్నే సమర్థించారు కొంతమంది. అంత దుర్మార్గం ఏంది? ఎవరు నిజంగా ఎంత నిజమైన ప్రజా ఉద్యమాలు ఇవి, ఎంత నిజమైన ప్రజా సైన్స్ ఉద్యమాలు నాకు అర్థం కాలేదు అప్పుడు. ఎలాగా చేసేది? అక్కడ ఒక మత్స్యకార స్త్రీలు ఆ ప్రొఫెసర్ గారిని పట్టుకుని గుంజీలు తీయించారు. వాళ్ళకి ఏం తెలుసు ఏంటని, నేనేదో ఈ బేలలో ఇవన్నీ నీళ్లు ఇటు చేస్తాను, అటు చేస్తాను, ఇట్లా ఏర్పాటు చేస్తాను, ఏం నష్టం లేకుండా చేస్తానంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేక మధ్యలో వదిలేసి వెళ్ళి సీట్లో కూర్చున్నాడు. అట్లా ఇది జరుగుతుంది. సైన్స్ కూడా ప్రజలకు వ్యతిరేకంగా వెళ్తుంది. మనం సైన్స్ గురించి మాట్లాడుతుంటే ఏ సైన్స్ గురించి మాట్లాడుతున్నాము? ప్రజల సైన్స్ గురించి మాట్లాడదాం. ఇవాళ యూనివర్సిటీలో జరిగే సైన్సు, అంతర్జాతీయంగా జరిగే సైన్స్ కూడా వ్యాపార సైన్సు. దాన్ని మనం సెలబ్రేట్ చేయని అవసరం లేదు. అసలు చాలా వరకు ప్రజలకు సంబంధించిన సైన్సు అసలు పరిశోధనలే జరగట్లేదు. దాన్ని అన్డన్ సైన్స్ అంటున్నారు, ఇంకా జరగని సైన్స్ అనమాట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మొన్న స్టైరిన్ గ్యాస్ లీక్ అయింది, చాలా మంది చచ్చిపోయారు. 12 మంది ముందు చచ్చిపోయారు, తర్వాత ఇంకో 3 చచ్చిపోయారు. అసలు ఏ మోతాదులో స్టైరిన్ పీల్చినందువల్ల వాళ్ళు చచ్చిపోయారు అన్న దానికి సమాచారం ఇంకా అంతర్జాతీయంగా కూడా లేదు. ఎవడు స్టడీ చేయలేదు దాన్ని, ఆ డేటానే లేదు. ఇక్కడ జరిగిన దాని గురించి సమాచారం తీయటానికి పనికొచ్చినటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకడు లేడు. వాళ్ళ ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. ఒక గొప్ప ఆపర్చునిటీని మనం పారబోసాం, వేస్ట్ చేసుకున్నాం. మేము రాసాము, ఎవడు వినేవాడు ఎవడు? ఎన్నిసార్లు అయ్యా వీ హ్యావ్ వేస్టెడ్ అన్ ఆపర్చునిటీ. అసలు అక్కడ ఎంత వచ్చింది కాలుష్యము, స్టైరిన్ వేపర్ ఎంత వచ్చింది, ఎందుకు చచ్చిపోయారు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా నిజాయితీగా చేయగలిగినటువంటి డాక్టర్లు మన దగ్గర ఉన్నారా? అసలు ఇట్లా రసాయనాల టాక్సిసిటీ ఉన్నప్పుడు అర్థమైన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, దాన్ని ఒక పరిశోధనగా తీసుకుని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన దగ్గర? ఆ నిబద్ధత ఎక్కడుంది మనకి శాస్త్ర విజ్ఞానంలో? లేదు కదా. ఉద్యోగంలాగా చేసేసి జీతాలు జేబులు వేసుకోవటమే కానీ ఆ నిబద్ధత ఎక్కడ కనపట్టలేదు కదా. ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ సైన్స్ ప్రమాణాలు సరిగ్గా పాటించినందువల్ల పర్యావరణ పరంగా కూడా మనకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకు అన్యాయం చేసేవాళ్ళు నిపుణులే. మీకు అక్కడ యురేనియం మైనింగ్ దగ్గర ప్రాసెసింగ్ ప్లాంట్ తుమ్మలపల్లి దగ్గర కూడా అదే జరిగింది. కాలుష్య నియంత్రణ మండలి ఒక వాళ్ళకి స్టఫ్ లేదు, సబ్స్టెన్స్ లేదు కనుక
వాళ్ళు అంతసేపు ఇట్లాంటి కమిటీలు వేసుకుని కమిటీల చేత వాళ్ళు ఇష్టం వచ్చింది రాయించుకుని వాళ్ళు గెటాన్ అవుతూ ఉంటారు కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు. అప్పుడు ఒక ఐఐటి నుంచి ముగ్గురు వచ్చారు, తిరుపతి ఐఐటి నుంచి, ఎన్జిఆర్ఐ నుంచి ఒక సైంటిస్ట్ వచ్చాడు, ఇట్లా కొంతమంది ఒకడు ఏఈఆర్బి నుంచి వచ్చాడు. వీళ్ళందరూ వచ్చి ప్రజలకు వ్యతిరేకంగా రాసిపోయారు. ఇదేంటో ఎట్లా రాశారంటే కాలుష్య నియంత్రణ మండలి వాడు మాట్లాడు, ఐఐటి వాళ్ళు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు, ఇట్లా ఉంటుంది. సో సైన్స్లో కూడా నిజాయితీ ఉండట్లేదు. అందువల్ల సైన్స్ గురించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి కోసం సైన్స్ అనే దాని మీద మనం చాలా ఖచ్చితంగా మాట్లాడాలి. ఇలా ఈ కమిటీలు పెట్టినందువల్ల ప్రజలకు న్యాయం జరిగే, మేము కమిటీలు పెట్టి చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ ప్రాజెక్టులకు అనుమతిస్తున్నామంటే నమ్మాల్సిన విషయం కాదు. సో అదొకటి. ఈ పోస్ట్ ఫ్యాక్టర్ అంటే ఎట్టబడితే అట్లా పెట్టేసేసి తర్వాత అనుమతి తీసుకోవటం అనేది కూడా దుర్మార్గము. అదే మోస్ట్ డేంజరస్ ప్రొవిజన్ ఇన్ దిస్. ఎవరికి ఇంకొకటి ఏమంటున్నారు, దీనికంటే స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ అంటున్నారు. కొన్ని వ్యూహాత్మకమైన ప్రాజెక్టులు డిఫెన్సివ్ కానీ ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన సమాచారం ప్రజలకు ఏమీ ఇవ్వనవసరం లేదు అంటున్నారు. ఇప్పుడు నల్లమల అడవుల్లో తవ్వుకోవాలంటే యురేనియం తవ్వుకుని పోవటమే, ఎవరికి తెలియని కూడా చెప్పనవసరం లేదు అంతే. నల్గొండ జిల్లాలో యురేనియం తవ్వుకోవటం అంటే తవ్వుకోవటమే, కడప జిల్లాలో యురేనియంని విస్తరించడం అంటే విస్తరించటమే. ఎవరికి ఈఐఏ ఉండదు, పబ్లిక్ హియరింగ్ ఉండదు, విస్తరించుకుంటూ పోతారు అంతే. ఇంతకుముందు కొద్దిగా మనకు సమాచారం తెలిసినందువల్లనే మేము బూడిద చెరువులో అక్కడ ఉన్న వ్యర్థాల చెరువులో ఈ సమస్య ఉందయా అని చెప్పి మనం ఎత్తి రాయగలిగాము, అక్కడికి వెళ్ళి చూడగలిగాము. ఇక ముందు అక్కడికి ప్రవేశము ఉండదు, చూడగలిగేది ఉండదు, తెలుసుకోగలిగేది ఉండదు, సమాచార హక్కు కింద కూడా తీసుకోలేము, ఏమీ ఉండదు. ఇక ముందు ప్రజలందరూ వాళ్ళు బాధపడుతూ ఉంటే భూగర్భ జలం అంతా కలిసి మాది కాదు, మాకేం సంబంధం లేదు, పోదంటే కూడా దిక్కు లేదు. ఇంతగా ప్రజల హక్కుల్ని హరించేస్తుంటే వాళ్ళ జీవించే హక్కుని మన కాన్స్టిట్యూషన్ ఏం చెబుతుంది, మన రాజ్యాంగము ప్రజలకు జీవించే హక్కు ఉన్నది, ఎవరికైనా జీవించే హక్కు ఒక్కటే అని చెబుతున్నప్పుడు ఆ జీవించే హక్కుకు రక్షణ లేనప్పుడు ఈ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎందుకు అది కాపాడలేనప్పుడు, పర్యావరణాన్ని కాపాడదు, ప్రజల్ని కాపాడదు, ఎందుకు కావాలి ఇది? వాళ్ళు చేసేది ఏంటయ్యా అంటే కాలుష్యానికి అనుమతిస్తారు, ఎంత చట్టబద్ధం చేస్తారు, అలాగే చేస్తున్నారు కనుక ఇంకేం చేయట్లేదు. ఇలాంటివే అన్ని నీరుగార్చేవే ఉన్నాయి, దానివల్ల ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి ఏమీ లేవు, ఇలాంటి ప్రొవిజన్సే ఉన్నాయి కనుక ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించకపోతే దానివల్ల మనం చాలా బాధలు పడతాము. ఇది ఒక బిగినింగ్ అనమాట. అంటే ప్రజలపైన ఎలాంటి చట్టాలైనా రుద్దొచ్చు, వాళ్ళకి ప్రయోజనకరం కానివన్నీ చేయొచ్చు అని ప్రభుత్వం కనుక విధానాలు చేసుకుంటూ పోతే ఇక ఏ రంగంలోనూ మనకి లేదు, ఏ రంగంలోనూ మనకి ప్రజలకి ఇక అవకాశము ప్రజాస్వామ్యయుతంగా పనిచేసుకునే అవకాశం కూడా ఉండనప్పుడు దీనికి సంఘటితంగా, అందులోనూ క్లైమేట్ చేంజ్ ప్రమాదం ఇంత బలంగా ఉన్నప్పుడు, పర్యావరణ చట్టాలు ఇంకా బలంగా ఉండాల్సినప్పుడు చాలా మంది చెప్పేది ఏదంటే 2030 నాటికే మానవ జాతి యొక్క భవిష్యత్తు పూర్తిగా నిర్ణయం అయిపోతుంది అని చెబుతున్నారు. 2030 నాటికే మన భవిష్యత్తు పూర్తిగా ఇటా అట, ఇక ఆ తర్వాత పీకగలిగేది ఏమీ లేదు. దెర్ ఇస్ వెరీ లిటిల్ దట్ ఎనీబడి కెన్ డూ ఆఫ్టర్వర్డ్స్. సైన్స్ టెక్నాలజీ ఎందుకు పనికిరాదు? ఇలా టెక్నాలజీ ఉంది, సైన్స్ ఉంది, వీ కెన్ ఫైండ్ ఏ సొల్యూషన్, ఎవరో ఒకళ్ళు గొప్ప ఆవిష్కరణ చేస్తారు అనుకుంటే తప్పు. అది జరగదని చాలా ప్రముఖులైన శాస్త్రవేత్తలు ఎన్నో వ్యాసాలు రాస్తున్నారు. మన దగ్గర దౌర్భాగ్యం ఏంటంటే తెలుగులో ఎవడో అటు రాస్తే ఎవడో పబ్లిష్ చేయడు. అవి చాలా భయపడతారు. అటువంటి ప్రజలకి నిజం తెలియకూడదు. ఇక్కడ ప్రజలు ఒక మబ్బులో ఉండాలి. మబ్బులో ఉంటేనే ఆ వ్యాపారవేత్తలకి వాళ్ళ పత్రికలకి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అసమానతల గురించి, సామాజిక అసమానతల గురించి, ఆర్థిక అసమానతల గురించి, పర్యావరణ హక్కుల గురించి రాస్తే ఎవడో వేసుకోడు. పర్యావరణం అంటే 4 చెట్లు పెంచుదాం, ప్లాస్టిక్ కాగితాలు తీసేద్దాం, చుట్టూ శుభ్రంగా ఉంచుకుందాం, అటువంటి రాయమంటే రాస్తాయి పత్రికలు. మొన్ననే ఒక పత్రికలో చూశాను, ఇన్ని టీఎంసీలు 1000 టీఎంసీలు సముద్రం పాలు అన్నాడు. అరే నువ్వు లేకముందు నుంచి సముద్రము నదులు ఉన్నాయ్యా, సముద్రము నదుల తర్వాతే మనుషులు వచ్చారు. సముద్రము నదులు అనేవి పర్యావరణంలో ఒక సమస్థితి. సముద్రాలు ఉంటేనే నదులు ఉన్నాయి, సముద్రాలు లేకపోతే నదులు లేవు. సముద్రాల నుంచి ఆవిరైనటువంటి నీరు
అది మేఘాలుగా అయ్యి మేఘాలు వర్షిస్తే నదులు వచ్చినాయి. అదంతా హైడ్రలాజికల్ సైకిల్, అది కంప్లీట్ అవుతుంది. సముద్రంలోకి నీళ్లు వెళ్ళటమే సహజమైన స్థితి. నువ్వు నీ అవసరాల కోసం నీళ్లను ఆపేసేసి ఆ నీళ్లను ఆపుకునేంతగా మొత్తం నీళ్లను ఆపుకోలేని పరిస్థితిలో అవి నదిలోకి వెళ్తే అదేదో పాపం జరిగిపోయినట్టు, అన్యాయం జరిగిపోయినట్టు పత్రికల్లో వార్తలు రాస్తుంటే అసలు సైన్స్ అర్థమై రాస్తున్నారా? ఎవరు సైన్స్ ఎందుకు రాస్తున్నారో నాకు తెలియట్లేదు. ప్రజలకు ఏం సమాచారం ఇస్తున్నారు దాని నుంచి? ప్రకృతిని సహజంగా అర్థం చేసుకోకుండా మనం ప్రకృతిలో నియమాలకు లోబడి బతకాలి, కానీ ప్రకృతి మీద ఆధిపత్యం చేయటం ప్రయత్నంలోనే మనం ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం అనేటువంటి గుర్తింపు లేకుండా, ప్రకృతి మన కోసమే ఉన్నది, కేవలం మనుషుల కోసమే ఉన్నది, మనం ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకొని మనం ఇవాళ గంతులేయచ్చు, ఊరేగొచ్చు అనుకుంటే రేపు భావితరాల కోసం ఏం మిగులుస్తున్నాం? ఇంత పదార్థాన్ని వాడే సంస్కృతి మనది. మనం రోజువారీ ఎన్నెన్ని రకాల ప్లాస్టిక్లు, మెటల్స్, ఎన్నెన్ని పదార్థాలు వాడుతున్నాం. ఎంతెంత ఖనిజాలని భూమిలో నుంచి తవ్వి తీసి వాడుతున్నాం. కోటాను కోట్ల సంవత్సరం 2017లో మనం 9200 కోట్ల టన్నుల ఖనిజాలను బయటికి తీసి వాడాం. ఇంధనాన్ని ఎంత తీస్తున్నాం? పునరుత్పత్తి లేని ఇంధనాన్ని, బొగ్గుని ఎంత, ఎన్ని కోట్ల టన్నుల బొగ్గును వాడుతున్నాం, ఎన్ని బిలియన్ టన్నుల చమురును వాడుతున్నాం. మరి ఎంతకాలం వస్తాయి ఇవి? తర్వాత మన పిల్లలకి ఏం మిగులుస్తున్నాం మనం అక్కడ? వాళ్ళు ఎలా బతకాలి? పునరుత్పత్తి లేనివి కదా. భూమి ఎంత పెద్దదైనా కూడా దాని మీద ఉన్న వనరులన్నీ కూడా పరిమితమైనవే. పరిమితమైన వనరులతో పరిమితి లేని వృద్ధిని ఎలా సాధిద్దాం అనుకుంటున్నారు? ఇది కనీసమైన జ్ఞానం కూడా లేకుండా, ఆలోచన లేకుండా జరుగుతుంటే ఇది ఎలాంటి విద్య ఇది? మన యూనివర్సిటీలు కూడా ఎవరికైనా చదువుకున్న తర్వాత ఎవరికైనా ఇది అర్థం అవుతుందా? ప్రాథమికమైన విషయాలు అర్థం కాని చెప్పని చదువు, అర్థం చేసుకునే అవకాశానికి, అర్థం చేసుకునే శక్తిని ఇవ్వని చదువు వల్లనే మనకి నష్టం జరుగుతుంది. ఎవరికి వాడు నాకు ఉద్యోగం వస్తే, నాకు ఇంత జీతం వస్తే నేను గొప్పగా బతకొచ్చు అనుకుంటున్నాడు, కానీ మనం గొప్పగా బతకడం కోసం చాలా మందిని బేదరికంలోకి నెట్టాలి అని అర్థమవుతుందా? భూమి మీద ఉన్న వనరులన్నీ కూడా పరిమితమైనవే. మనం ఎక్కువగా వాడేసుకుంటున్నామంటే, విపరీతమైన కన్జ్యూమరిజం చేసుకుంటున్నామంటే చాలా మందికి అవి దక్కకుండా చేస్తున్నామని అర్థం. ఈ సమాజం అసమాన సమాజం కనుక, దుర్మార్గమైన సమాజం కనుక, మందులో మొత్తం భూమి మీద ఉన్న జీవులన్నిట్లో కూడా తన స్వజాతి జీవులపైనే ఇంకొక జీవి మనిషి. ఏ జంతువు కూడా సాటి జంతువు పైన ఇంత ఆధిపత్యం చేయదు, ఇంకొక జంతువుని బానిసగా మార్చుకోదు, ఇంకొక జంతువుని తన కూలిగా, తన పనివాడిగా మార్చుకోదు. మనుషులే అది చేస్తారు. దానికి రకరకాల అర్థాలు ఇచ్చి నేను వృత్తి కల్పిస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను అని రకరకాల చెత్త కబుర్లు చెప్పటమే కానీ నిజమైనటువంటిది వాళ్ళు వ్యక్తులుగా స్వతంత్రంగా గౌరవంగా బతికేటువంటి స్థానాన్ని మన స్వతంత్రం కానీ మన ప్రభుత్వం కానీ ప్రజలకు కల్పిస్తోందా? ఒకళ్ళ పట్ల ఆధారపడి బిచ్చగాళ్ళుగా బతికే జీవితాన్ని ప్రజలకు ఇస్తోంది. కానీ నా అంతటిగా నేను బతుకుతాను, నేను స్వతంత్రంగా బతుకుతాను, నా స్వతంత్రంగా బతికిన వాడికి అందరికీ సమాజంలో గౌరవంగా ఉండాలి అనే పరిస్థితి లేదు కదా. మేమందరం కూడా చదువుకునే అవకాశం మాకు వచ్చింది అప్పట్లో. ఇప్పుడు అందరికీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మేము చదువుకున్నంత అవకాశం ఇప్పుడు రావటం లేదు. ఇంత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎదిగే అవకాశం కూడా ఇప్పుడు రాదు. ఇప్పుడున్న తరానికి దాదాపుగా 30-35 ఏళ్ళు ఒకే ఉద్యోగం చేసి రిటైర్ అయ్యేటువంటి పరిస్థితులు ఇక జరగవు అసలు. అది అంతే, ఇక జరిగే పని లేదు. ఎవడో ఒక ఉద్యోగం తుది వరకు చేసి రిటైర్ అయ్యే పరిస్థితులు ఉండవు. అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. అసలు ఉద్యోగాలు అనేవి మన సమాజంలో ఎప్పుడు వచ్చినాయి? 50 ఏళ్ల క్రితం వచ్చినాయి. 50 ఏళ్ల ముందు ఎంతమంది ఉద్యోగం చేశారు? అది ఉద్యోగమే జీవితం అనే ఆలోచన ఇప్పుడు ఎందుకు వస్తుంది మనకి? ఉద్యోగం చేస్తేనే బాగా బతకొచ్చని, ఇదే సరైన జీవితం అనే ఆలోచన వస్తుంది. అందువల్ల మనం ఇప్పుడు కొత్తగా ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. చిన్న పిల్లలు, గ్రెటా థున్బెర్గ్ లాంటి వాళ్ళు, అంతకంటే చిన్న పిల్లలు, వాళ్ళు కొత్తగా ఆలోచిస్తున్నారు, విప్లవాత్మకంగా ఆలోచిస్తున్నారు. ఇది సరైన జీవన విధానం కాదు, వేరుగా ఉండాలి అని చెప్పేసి. అది కూడా మనం కూడా మొదలు పెట్టాలి. అక్కడ మనకేంటంటే ఇప్పుడు మనం చస్తే గాని మనతో పాటు వచ్చిన భావజాలం పోదు. కొత్త తరంతోనే కొత్త భావాలు వస్తాయి. పాత తరంలో నూతన భావాలు వచ్చి మారేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంత కొంత మారినా మేము ప్రగతివాదులు అని చెప్పుకున్నా
వాళ్ళల్లో అవశేషాలు అలాగే మిగిలి ఉంటాయి. గత గత సమాజపు అవశేషాలు అలాగే వాళ్ళలో మారుంటాయి. మనం చూడలేదా? ఎంతో మంది గొప్పగా వామపక్ష ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు ఇవాళ ఆ జీవన ఆ స్ఫూర్తితో మిగిలారా? ఎంతమంది మిగిలారు? మిగలటం లేదు. ఎందుకంటే ఈ సమాజం వాళ్ళని అలా తయారు చేస్తుంది, మార్చేస్తుంది, పరిస్థితులు అలా మార్చేస్తాయి. అందుకని కొత్త తరాలు వాళ్ళకి మాత్రము మన జాడ్యాలు అంటని కొత్త తరాలు మాత్రమే వాళ్ళు కొత్తగా ఆలోచన చేయగలరు, కొత్త సమాజాన్ని సృష్టించగలరు. ఆ కొత్త సమాజాన్ని సృష్టించినప్పుడే ఈ ప్రకృతితో సమతుల్యమైన జీవితాన్ని గడపగలిగినటువంటి సామాజిక విధానాలని, ఉద్యోగ కల్పనని చేసుకోగలిగినప్పుడే మనకి దీని నుంచి విముక్తి ఉంటుంది. ఈ IA 2020 అనేది కేవలం కొన్ని నియమాలు నిబంధనలకు సంబంధించింది కాదు. ఇది మొత్తంగా రానున్న సమాజంలో జరగబోయే అన్యాయమైన సమాజం నుంచి మారి నూతన సమాజాన్ని నిర్మించుకునే క్రమంలో దీన్ని కూడా మనం గుర్తించి దాన్ని ఎంతగా తిరస్కరించాలో అలా చేయాలి. మీకు చెప్పాల్సి వచ్చింది ఏంటంటే, తమిళనాడు రాష్ట్రంలో పక్కన చాలా గొప్పగా ఉద్యమాలు చేశారు దీని వ్యతిరేకంగా. ఇళ్ల ముందు ముగ్గుల్లో కూడా మేము IA 2020ని తిరస్కరించండి అని రాసుకునేట్టుగా ముగ్గులు వేశారు. గ్రామాన వేసుకున్నారు అక్కడ. అసలు మన దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో దాని గురించి చర్చ కూడా జరగలేదు. అది దౌర్భాగ్యం. మాకు పరిస్థితి ఏమైందంటే, ఈ వరుసనే జరుగుతున్న ప్రమాదాల వల్ల మా అటెన్షన్ అంతా కూడా, మా శక్తి చదువుకోవటం, తెలుసుకోవటం, నేర్చుకోవటం అంతా వాటి మీదే పోయింది. కానీ ఇటువైపు మాట్లాడాలంటే కూడా ఎవరన్నా నలుగురు కలిసి వస్తే వాళ్ళతో చేయటానికి అవకాశం ఉంది. కానీ ఎవరు దాని గురించి మాట్లాడినప్పుడు, దాని గురించి చేద్దామంటే పలికేవాళ్ళు లేనప్పుడు ఏమి చేయలేక వదిలేసి ఎన్ని చేయగలం ఒకేసారి అని చెప్పి ఊరుకున్నాం. అది పరిస్థితి. ఇప్పటికైనా కూడా ఇంకా సమయం మించిపోలేదు. దాని గురించి కదలాల్సిన అవసరం ఉన్నది, ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. మనం రాజకీయమైనటువంటి ఎత్తుగడలు లేకుండా తమిళనాడులో ఎంపీల చేత ఉత్తరాలు రాయించారు ప్రజలు ఒత్తిడి తెచ్చి, దీన్ని మేము తిరస్కరిస్తున్నామని. మనం ఒక ఎంపీ కానీ ఒక రాజకీయ పార్టీ కానీ దాని గురించి మాట్లాడేటట్టు చేయలేకపోయాం. అది మన దౌర్భాగ్యం. అది ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కొంత ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలకి చాలా అవకాశం ఉంది. ఎట్లాగో ఇప్పుడు కోవిడ్ దీని గురించి రిలాక్సేషన్లు అన్నీ వచ్చేస్తున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్ళు కూడా తెరుస్తామంటున్నారు కనుక కొద్దిగా ఎక్కువగా ప్రజల మధ్యకి వెళ్ళే అవకాశాలు మెరుగవుతున్నాయి కనుక దాని పర్యవసానం ఏముంటుందో అది కూడా ఇంకొక భయం ఉన్నది. విపరీతంగా ఇంకా 60 ఏళ్ళ పైనే ఉన్నాయి ప్రతిరోజు వచ్చే ఇన్ఫెక్షన్స్. ఇలా సడలించినందువల్ల ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచంలో మనం కోవిడ్ ఇన్ఫెక్షన్స్లో నెంబర్ 1 అయ్యే అవకాశం కూడా కనపడుతుంది నాకు. ఏమైనా కూడా మనం దీన్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకుని జనంలో కొంచెం పర్యావరణం పట్ల చైతన్యము, రానున్న సంక్షోభం పట్ల, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం అంతా సముద్రం పాలయ్యేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నది. అది ఎంతో ఎక్కువ కాలం కూడా లేదు. సముద్రం పాలంటే సముద్రం మొత్తం కబళిస్తుందని కాదు, ఆటుపోటు వచ్చినప్పుడు ఉప్పు నీళ్లు చాలా ముందుకు వచ్చేస్తాయి. ఒక్క కాకినాడ ప్రాంతంలోనే 800 చదరపు కిలోమీటర్ల కంటే పైన 2030 నాటికే సముద్రం నీళ్లు వచ్చేస్తాయి. 800 కోనసీమలో 800 కిలోమీటర్లు అంటే ఇమాజిన్, చదరపు కిలోమీటర్లు అంటే ఎంత పనికి రాకుండా, అక్కడ నివాసయోగ్యం కాకుండా పోతుంది ఆ ప్రాంతం. కృష్ణా గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు వ్యవసాయ యోగ్యం కాకుండా పోతాయి. చాలా జనసమ్మర్దం ఉన్నది అక్కడ. వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఎంతో దూరంలో కూడా లేదు. అది వచ్చే 10 ఏళ్లలోనే ఈ ప్రమాదాలన్నీ పొంచి ఉన్నాయి. ఎందుకంటే మన గ్రీన్లాండ్లో ఐసు ఈ గత కొన్నేళ్లలో 28 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయింది. ఒక్క గ్రీన్లాండ్లోనే 28 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయింది. ఒక లాస్ట్ ఇయర్లోనే ప్రతి నిమిషానికి ఒక మిలియన్ టన్నుల మంచు కరిగింది. ప్రతి నిమిషానికి 1 మిలియన్ టన్నుల మంచు కరిగింది గ్రీన్లాండ్ మీద. అదంతా సముద్రంలోకి వస్తుంది. ఆ సముద్రం యొక్క మట్టం పెరుగుతుంది. సముద్ర మట్టం ఎక్కువ పెరగపోయినా కానీ సముద్ర మట్టం పెరుగుతున్న కొద్దీ అలల యొక్క తాకిడి ఎక్కువ అవుతుంది. అలలు ఎత్తు పెరుగుతాయి. అలలు వచ్చి కొడుతూ ఉంటే అలలు ఒకసారి అందులో కోస్తా తీర ప్రాంతంలో కృష్ణా గోదావరి బేసిన్లో చమురు తవ్వకాల వల్ల, సహజ వాయువు బావుల వల్ల భూమి కుంగిపోయింది. సముద్ర మట్టం కంటే కొన్ని ప్రాంతాల కిందకి వెళ్ళిపోయినాయి. మన పరిస్థితి బంగ్లాదేశ్ లాగా అయింది తీర ప్రాంతంలో.
అందువల్ల భారతదేశంలో క్లైమేట్ చేంజ్ ప్రమాదం వల్ల భూమి కోల్పోయే మూడు రాష్ట్రాల్లో మొదటిది వెస్ట్ బెంగాల్, రెండోది గుజరాత్, మూడోది ఆంధ్రప్రదేశ్. ఇంత ప్రమాదం ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి చీమ గుట్టినట్లేదు, అట్లా ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్లో డబ్బు పిచ్చి చాలా ఎక్కువైపోయింది జనానికి, వేరే ఏవి కంటికి కనపట్టలేదు. ఒక ఆంధ్ర యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్ గారు కృష్ణారావు గారు అని జియాలజీ విభాగం, ఆయన గ్రామం తిరిగి ఆయన ఎప్పటి నుంచో మొత్తుకుంటూ వచ్చాడు, అయ్యా భూమి కుంగిపోతుంది, పంట పండించిన తర్వాత డ్రైనే అవ్వట్లేదు, నీళ్లు కాలువలు ఎగదన్నుతున్నాయి, డ్రైన్ కాలువలు అని చెప్పితే కూడా ఆయన వినిపించుకోలేదు, ఎవడు వినిపించుకోలేదు. వినిపించుకోకపోగా ఆయన కొంచెం వెనకబడిన కులాల వాడు కనుక ఆయన పైన ఎకసక్యంగా వీడేంటి మనకి చెప్పేదని చెప్పి అహంకారంతో, కులహంకారంతో ఆయన పట్ల చాలా పిచ్చిగా మాట్లాడారని కూడా నేను విన్నాను. ఇది దుర్మార్గం. అసలు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉన్నదా అనేది నాకు పెద్ద డౌట్. ఎందుకంటే పనికి మాలిన కొట్లాట్లే కానీ పనికి వచ్చే పని ఏది జరగట్లేదు అక్కడ. రాజధాని కొట్లాట్లు ఏంటయ్యా, రాజధాని కొట్లాట్లు ఎన్నాళ్ళు కొట్లాడతారు, ఎందుకోసం ఏం సాధించడానికి కొట్లాడుకుంటున్నారు అక్కడ? ప్రజల జీవితాలను మెరుగుపరిచే కొట్లాడలేదు, ఏదో డీసెంట్రలైజేషన్ అంట. ఏం డీసెంట్రలైజేషన్? ఆఫీసులు 4 చోట్ల పెడితే అది డీసెంట్రలైజేషన్ అవుతుందా? ప్రజలు బ్రతుకులు ఎలా మెరుగు చేయాలో దాని గురించి ఎవడో మాట్లాడలేదు. అయ్యా ఇటువంటి చాలా ఉన్నాయి, చాలా సమయం తీసుకున్నట్టున్నాను, లేట్ అయినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. హలో శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్. ఒక రీసెంట్గా బేరూట్లో జరిగినటువంటి ప్రమాదం బేస్ చేసుకొని మన దేశంలో అమోనియం నిల్వలు ఎక్కడ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి, అలాంటి ప్రమాదాలు మన దేశంలో కూడా ఏమైనా జరిగే అవకాశం ఉందా అనేది. అమోనియం నైట్రేట్ గురించి అంటున్నారా? అవునండి, అవునండి. అమోనియం నైట్రేట్ సమస్య ఇది ఇవాళ కొత్తది కాదండి. ఇది ఇవాళ ప్రమాదం జరిగింది కనుక అందరూ ఇవాళ సడన్ గా మాట్లాడుతున్నారు, తెలిసింది కనుక, పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది కనుక. ఇది మన దేశంలో ఈ ఉగ్రవాద దాడుల్లో కూడా దీన్ని వాడారు. ఎందుకంటే అమోనియం నైట్రేట్ అనేది సులువుగా లభించేటువంటి పేలుడు పదార్థం. ఇది ఎరువుగా వాడతారు కనుక దానికి లెక్క పత్రం ఉండదు, దానికి లైసెన్స్ అవసరం లేదు, ఏమి అనుమతులు అవసరం లేదు. ఆర్డిఎక్స్ లాంటిదో జిలేటిన్ లాంటిదో అంటే అది 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 కొనుక్కురావటానికి దానికి అంత పర్మిట్లు కావాలి. దీనికి ఏముంది, పొలంలో పోస్తున్నానని చెప్పి ఒక బస్తా తెచ్చుకుంటాడు, ఆ బస్తాకి ఫ్యూయల్ ఆయిల్ కలుపుకుంటాడు, ఎన్నైనా చేసుకోవచ్చు. అట్లా ఇది అవుతున్నప్పుడు యాక్చువల్గా 4 ఏళ్ల కిందటే డాక్టర్ ఈఎస్ శర్మ గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. అయ్యా విశాఖపట్నానికి 10,000 టన్నులు అలా వస్తుంది, నిల్వలు ఉంటున్నాయి ఇక్కడ, మరి వాటి గురించి ఎవరు ఎక్కడికి పోతున్నాయి, ఏమవుతున్నది, అవి ఎవరికి చేరుతున్నాయి అనే నిఘా కూడా ఏమీ లేదు అని చెప్పి రాస్తే ఎవడ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అక్కడ 10,500 టన్నులు విశాఖపట్నంలో పడి ఉందంట. దౌర్భాగ్యం ఏంటంటే అది ఓపెన్గా పెట్టి ఉండకూడదు, ఎక్కువగా గాలిలో తేమన్న చోట స్టోర్ చేయకూడదు, దాని పూర్తిగా తేమ తగలకుండా ప్యాకింగ్ ఉండాలి. అది లేకుండా 6 ఏళ్ల పాటు అక్కడ పడున్నందువల్లనే అక్కడ జరిగింది. తర్వాత శాబటేజ్ అనేది ఉంటే ఎప్పుడైనా ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. కానీ వచ్చినట్టుగా తరలి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కువ రోజులు నిల్వ లేకుండా ఉంటే దానివల్ల ప్రమాదం తక్కువ. అదే ఎలా స్టోర్ చేస్తున్నారు, ఎంత మోతాదులో ఒక చోట స్టోర్ చేస్తున్నారు, దానికి నియమాలు ఉన్నాయి. యూరోప్ దేశాలు వాటికని అసలు మన వాళ్ళకి నియమాలు ఉండవు కదా. మన దేశంలో ఏ పదార్థం గురించి కూడా జాగ్రత్తలు ఉండవు కదా. నీకు చేయటం చేత కాకపోతే ఆల్రెడీ వేరే దేశం వాళ్ళు వాటిని స్టడీ చేసి నియమాలు పెట్టారు కనుక దాన్నన్నా అడాప్ట్ చేసుకోవయ్యా అంటే కూడా ఎవడు చేసుకోడు. అక్కడ ఉన్నాయన్న సంగతి కూడా వీళ్ళకి తెలుసో లేదో నాకు అనుమానం. హెల్త్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ అని యూకేలో ఉంటుంది, వాళ్ళు కొన్ని నియమాలు చేశారు. అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ యుఎస్ఏ వాళ్ళు అమ్మోనియా నిల్వలు ఎలా చేయాలి అనేది, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. కనీసం ఆ జాగ్రత్తలన్నా పాటిస్తే ఈ ప్రమాదం జరగదు. ఇంకొకటి, అసలు ఎందుకు అంత అమ్మోనియం నైట్రేట్ అవసరం ఎక్కడుంది? అందులోనూ మనం విదేశాల్లో నుంచి దిగుమతి చేసుకుని మరీ వాడుతున్నాము. కొంతమేరకేమో మనం ఈ ఎక్స్ప్లోజివ్స్లోకి, ఈ కన్స్ట్రక్షన్లోకి వాటి కోసం వాడుతున్నారని చెబుతున్నారు. అదైతే దానికైతే లెక్కలు ఉండొచ్చు, పర్మిషన్స్ ఉంటాయి కనుక. మరి మీకు ఎరువుగా పోయేదానికి ఏమి లెక్కలు ఉంటాయి? ఉండదు. నేను పొలంలో పోసాను అయిపోయింది అంటాడు.
4 బస్తాలు కొనుక్కుని 1 బస్తా పోసి 3 బస్తాలు వేరే చోటకి వెళ్ళిపోతే అది లెక్కే ఉండదు కదా. అది అటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ సామాన్య జనం ఎవరు దాన్ని దుర్వినియోగం చేయటానికి చేయరు. ఎవరో కొద్దిమంది ఎవరన్నా ఉంటే అలా జరుగుతుందే కానీ, బట్ బేసిక్గా నిల్వలు ఉన్న చోట ఎప్పుడు కూడా గిడ్డంగుల్లోనే ఉంటాయి. అవి కూడా దాదాపు పోర్ట్ గిడ్డంగుల్లోనో ఏదో కంపెనీ గిడ్డంగుల్లోనే ఉంటాయి. ఆ గిడ్డంగులు ఉన్న చోట ప్రభుత్వ అధికారులు నిఘా ఉండాలి. వాటిని ఎలా నిల్వ చేయాలనేటువంటి నియమాలని వీళ్ళు ఇచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ అన్న చేయాలి. అలాంటి వ్యవస్థలు మన దగ్గర లేవు గనక, పట్టించుకునేవాడు ఎవడు లేడు గనక ఎట్లాగా మరి అది మొత్తంగా ప్రభుత్వ వ్యవస్థల్లోనే మార్పులు వస్తే తప్ప వీటి నుంచి మనకి రక్షణ ఉండదు. అది సార్. ధన్యవాదాలు డాక్టర్ బాబురావు గారు. నేడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2020లోని అంశాలపై అవగాహన కలగజేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పర్యావరణ సమస్యలు, దేశంలోని పర్యావరణ సమస్యలను కూడా మీరు ఇవాళ వాటిపై కూడా అవగాహన కలిగించారు. గతంలో అనేక ప్రజా ఉద్యమాలు వాటి పట్ల ఎలా వ్యవహరించినాయి, దానివల్ల కొంతవరకు ప్రజలకు ఎలా మేలు జరిగింది, అదేవిధంగా ఈ కొత్తగా రాబోయే విధానం వల్ల అలాంటి అవకాశాలు కూడా ఎలా లేకుండా పోతున్నాయి, దాని మీద జన విజ్ఞాన వేదిక చేయవలసినటువంటి పని, ప్రజల్లో ఏ రకంగా అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం ఉంది, రెండింటినీ కూడా మీరు చాలా విపులంగా వివరించారు. ధన్యవాదాలు సార్. భవిష్యత్తులో జన విజ్ఞాన వేదిక చేసే అవగాహన కార్యక్రమాలపై పట్ల మీరు కూడా కలిసి పనిచేయడానికి గతంలో కూడా అనేక అవగాహన కార్యక్రమాల్లో మీరు కలిసి పనిచేశారు. భవిష్యత్తులో కూడా మీ సహకారాన్ని మేము కోరుకుంటూ మా వెబినార్కి వచ్చి ఇన్ని విశేషాలను అందించినందుకు, వివరాలు అందించినందుకు జన విజ్ఞాన వేదిక తెలంగాణ, జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా కలిసి పనిచేద్దాం, నో ప్రాబ్లం అందులో. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, అయిపోయిందండి.